ఏమడుగుతారు? రెస్ట్ కావాలి, నాకు విశ్రాంతి. దేవుడు కూడా ఈ మానవ జాతి కోసం చాలా కష్టపడ్డాడండి. కష్టపడి విశ్రాంతి తీసుకున్నాడు అని మనం చదువుకుంటాం. మరి విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు కదా, అప్పటి నుంచి విశ్రాంతేనా అని మనం ఆలోచిస్తే, అప్పుడు దేవుడు ప్రారంభించిన ఈ సృష్టి ఇప్పటి వరకు పని చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు భూమి పండుతూనే ఉంది. ఇప్పటి వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు జీవులు విస్తరిస్తూనే ఉన్నాయి. మనిషికి కావలసిన ఆహారము, త్రాగడానికి అవసరమైన నీళ్లు, పీల్చుకునే గాలి, మారుతున్న ఋతువులు, పండుతున్న భూమి, దీని అంతటిని కూడా సెలవిచ్చి ఆజ్ఞలిచ్చి చక్కగా దీని అంతటిని విశ్వాన్ని నడిపిస్తున్నది ఎవరు అంటే దేవుడు. అందుకే బైబిల్లో రాయబడిన మాట, నిన్ను కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. అంటే దేవుడికి ఇప్పుడు కొనుక్కు లేదు, నిద్ర లేదు. కాపాడుతున్నాడు భూమి మీద ఉన్న మనుషుల్ని. దేవుని పిల్లలారా, మనుషుల కోసం ఈ విశ్వాన్ని కట్టాడు, ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు. విశ్వంలో ఉన్న ప్రతి దానిని మానిటరింగ్ చేస్తూ ఉన్నాడు, చక్కగా నడిపిస్తున్నాడు. దేవుని నడిపింపు వలన నడిపింపబడుతున్నవి ఈ భూమి మీద ఉన్న సమస్తము, అంతరిక్షము, విశ్వము అన్నీ కూడా దేవుని వలన నడిపింపబడుతున్నాయి. అందుకే సక్రమంగా సజావుగా నడుస్తాయి ఇవన్నీ. మనుషులు కనిపెట్టినవి సరిగా నడవు, అప్పుడప్పుడు యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. భూమి తిరుగుతుంది, ఎప్పుడైనా పక్క గ్రహంతో గుద్దుకుందా? భూమితో పాటు ఇంకా గ్రహాలు ఉంటాయి, ఏ గ్రహంతో అయినా గుద్దుకుందా? గుద్దుకోదు. మనిషి ట్రైన్ కనిపెట్టాడు, పట్టాల మీద నడుపుతున్నాడు, గుద్దుకుంటాయో గుద్దుకోవా? గుద్దుకుంటున్నాయి. ఆకాశంలో ఎగిరే విమానాన్ని తయారు చేశాడు, అప్పుడప్పుడు అవి పేలిపోయి రాలిపోవటం, కూలిపోవటం మనం చూస్తామా లేదా? చూస్తాం. మనుషులు కనిపెట్టినవి యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రమాదాలు అవుతున్నాయి, కూలిపోతున్నాయి. కానీ దేవుడు కట్టిన ఈ విశ్వం, మన తాతల కాలం నుండి సూర్యుడు మండుతూనే ఉన్నాడు, కాలాలు మారుతూనే ఉన్నాయి. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం కాలాలు వస్తూనే ఉన్నాయి. మన తాతల తరం నాటి నుండి కూడా భూమిని తున్నుతూనే ఉన్నారు, భూమిలోంచి పంట పండుతూనే ఉంది, భూమి మొలిపిస్తూనే ఉంది. ఇంత శక్తి ప్రకృతికి ఎక్కడొచ్చింది అంటే, ఈ ప్రకృతికి ఆ శక్తిని, తన శక్తిని ప్రకృతికి ఇచ్చి నడిపిస్తున్న వారు పరలోకంలో ఉన్న మన కన్నతండ్రి దేవుడు. భూమి మీద ఉన్న తన మనుషులందరినీ దేవుడు పిలిచిన పిలుపు మీకు తెలియదు కాదు. ఏమని పిలుస్తాడు అంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి బైబిల్లో మీరు చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు అంటే, మాట్లాడుతున్నది ఎవరట? యెహోవా, సృష్టిని కలిగించిన దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడ్డారు. భూమి మీద ఉన్న మనుషులను ఏమని పిలుస్తున్నాడండి దేవుడు? నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. ఎవరు దేవుని పిల్లలు? మానవులు. వాళ్ళని పెంచుతున్నది ఎవరట? నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. అంటే మానవ జాతిని పెంచుతున్నది ఎవరు చెప్పండి ఇప్పుడు? దేవుడు. కానీ మనం సహజంగా ఏమనుకుంటామంటే, నిన్ను ఎవరు పెంచారంటే మీరు ఎవరి పేరు చెప్తారు చెప్పండి? మా నాన్న రెక్కలు ముక్కలు చేసుకుని నన్ను పెంచాడు. నిజమేనా? మా అమ్మ రెక్కలు ముక్కలు చేసుకుని నన్ను పెంచింది. నిజమేనా? తల్లిదండ్రులు కష్టపడింది వాస్తవం అండి. తల్లిదండ్రులు పెంచారు అన్న మాట వాస్తవమే. కానీ ఆ తల్లిదండ్రులు పెంచటానికి నిన్ను దేనితో పెంచారు? ఆహారంతో పెంచారు. ఆహారం ఎవరు పండించాలి నేల నుండి? ఆహారం ఎవరు పుట్టించాలి? మీ నాన్న పొలానికి వెళ్ళి ఒక 1/2 బస్తా గింజలు వేస్తే పంట వచ్చే టైంకి అది 40 బస్తాలు 30 బస్తాలు అవుతుంది. 1/2 బస్తాను 40 బస్తాలు 30 బస్తాలు చేసింది ఎవరు చెప్పండి? ఎవరు? తల్లి పెంచింది, తండ్రి పెంచింది అంటున్నారు కదా. దేవుడు ఒక 4 సంవత్సరాలు వరుసగా వర్షాకాలంలో వర్షాలు పడకుండా ఆపేసాడు అనుకోండి, ఏ తల్లి పెంచుద్ది, ఏ తండ్రి పెంచుద్దో నాకు చెప్పాలి. వర్షాలు లేకపోతే మనకేమొస్తుంది చెప్పండి? కరువు వస్తుంది, పంటలు పండవు, త్రాగడానికి నీళ్లు ఉండవు, స్నానం చేయడానికి నీళ్లు ఉండవు. నీళ్లు లేకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే మనకేమొస్తుంది? కరువు. అప్పుడు ఎక్కడి నుంచి తెస్తుంది మీ తల్లి? అప్పుడు ఎక్కడి నుంచి తెస్తాడు మీ తండ్రి?
కనుక దేవుడి మాటలు మనం బాగా అర్థం చేసుకుంటే, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద ఏమైపోయారట? తిరగబడ్డారు. మానవులు దేవుడి మీద ఏం చేశారు? తిరగబడ్డారు. ఎక్కడో మాట్లాడుతున్నా, తిరగబడ్డారు అన్నాడు కదండి దేవుడు. ఎప్పుడండి మానవులు దేవుడి మీదకి ఎప్పుడు వెళ్ళారండి యుద్ధానికి? ఎప్పుడు కత్తిరట్టుకుని వెళ్ళారు? ఎప్పుడు కర్రలట్టుకుని వెళ్ళారు? ఎప్పుడు దేవుడితో గొడవకు దిగారు? అంతే కదా. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తే వాళ్ళు నా మీద ఏం చేశారంటున్నారు? తిరగబడ్డారట. నిజంగా మనుషులు దేవుడి మీద తిరగబడ్డారా? తిరగబడ్డారా? ఎవరి సంగతి వదిలేద్దాం, ఇక్కడ కూర్చొని మనం ఆలోచిద్దాం. మీలో ఎవరైనా తిరగబడ్డారా? తిరగబడలేదు అన్న వాళ్ళు చేయొద్దండి ఎవరైనా ఒక్కరు. మీరు ఎప్పుడు తిరగబడ్డారో ఇప్పుడే చెప్తాను నేను. నేను అసలు దేవుడి మీద తిరగబడలేదండి, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. చేయొద్దండి ఒకసారి. ఆదివారం రోజు ఆరాధన ఉంది. అదే రోజు కొండారెడ్డి బురుజు దగ్గర కర్నూలులో పెళ్ళి ఉంది, మీ సొంత బంధువులు పెళ్ళి. ఇక్కడ ఆరాధన ఉంది, దేవుడు సన్నిధి ఉంది. మీరు పెళ్ళికి వెళతారా? దేవుడి సన్నిధికి వస్తారా? దేవుడి సన్నిధికి వస్తానన్న వాళ్ళు చేయొద్దండి. ఆరాధన అస్సలు నేను సమస్య లేదండి, పెళ్ళి కాదు చావు కాదు ఏమొచ్చినా దేవుడిని విడిచిపెట్టనన్న వాళ్ళు చేయొద్దండి. అంటే ఆ రోజు మనం ఏం చెప్తున్నాం అంటే దేవుడితో, నువ్వు అక్కడ ఉండు, నేను మళ్ళీ వస్తాను వచ్చే వారం. ఎక్కడికి వెళ్తున్నాను? ఈ వారం పెళ్ళికి వెళ్తున్నాను, కొంచెం నువ్వు అక్కడే ఉండు, నీకు పని లేదు కదా, నువ్వు ప్రతి ఆదివారం వస్తావు. మరి నేను చాలా బిజీ కదా, నాకు పెళ్ళిళ్ళు ఉంటాయి, నాకు చుట్టాలు ఉంటారు, నాకు బంధువులు ఉంటారు, నాకు పరామర్శ పురుగులతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన భర్తతో భార్యతో మాట్లాడుకోవాల్సినవన్నీ ఎక్కడో ఎవరితోనో బజార్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆ నోట ఆ నోట ఆ నోట, ఇదిగో నీ భర్త నీ గురించి అలా మాట్లాడాడట అనే భార్య చెవిలో పడ్డదనుకోండి, ఆవిడ అది ఎంత గొడవ అయిపోద్ది. నా గురించి బజార్లో చెప్తావా, నా గురించి 10 మందిలో చెప్తావా, ఏమండి ఎంత గొడవ అయిపోద్ది. ఇక్కడ సమస్య ఏంటంటే, ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోకపోయినా, ఒకరి మనసులో ఉన్నది ఒకరికి తెలియకపోయినా ఆ కుటుంబాలు బాగోవు. ఏమంటే టీచర్ మనసు పిల్లలకి, పిల్లల మనసు టీచర్కి అర్థం కాకపోతే ఆ విద్యా వ్యవస్థ బాగోదు. ఎక్కడైనా సరేనండి, మనసులతో ముడిపడి ఉంటుంది. ఆ మనసులో సంతోషాలు ఉంటాయి, ఆ మనసులో ఆనందాలు ఉంటాయి, ఆ మనసులో ఇష్టాలు ఉంటాయి, ఆ మనసులో కోరికలు ఉంటాయి. అవి అర్థం చేసుకునే నాడే ఎవ్వరి జీవితాలు బాగోవు. పిల్లవాడి మనసులో ఒకటి ఉంది, ఇష్టం. మీరు చూడండి, చాలామంది పిల్లలు తల్లిదండ్రులు షాపింగ్ తీసుకెళ్తారు బట్టలు కొనుక్కోరని. ఒరే నువ్వు ఇదే షర్ట్ కొనుక్కోవాలి అంటాడు నాన్న. వీడు నెమ్మదిగా మొహం ఇలా వికారంగా పెడతాడు. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? ఆ షర్ట్ నాకు ఇష్టం లేదు, బ్లూ రంగు కొనుక్కోమని నాన్న అంటున్నాడు. వీడికేమో ఇంకో పచ్చ రంగు మీద ఉంది. వాడు కుమిలిపోతూ ఉంటాడు. చెబితే నాన్న తిడతాడేమో, చెప్పకపోతే ఇష్టం లేని షర్టు వేసుకోలేడు. అప్పుడు అనేస్తాడు, నాన్న నాకు ఆ షర్ట్ ఇష్టం లేదు. ఇష్టం లేదా? మంచి నాన్న అనుకోండి, సరేరా నీకు ఇష్టమైనది కొనుక్కో అంటాడు. లేదు ఇదే కొనుక్కోవాలి నువ్వు అన్నాడు అనుకోండి, కొనుక్కుంటాడు. కానీ అది ఇష్టంగా వేసుకుంటాడా? వేసుకోడు. అంటే పిల్లోడు మనసులో ఏముందో తెలుసుకోలేకపోవటం. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న తప్పదే, పిల్లలతో ప్రేమగా మాట్లాడుకుని వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోకపోవటం. ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాలో తెలుసండి. రోమపత్రిక 11వ అధ్యాయం 34వ వచనం బైబిల్ తీయండి. ఇప్పుడు ఇవన్నీ మీకు ఊరకనే చెప్పలేదు, ఇవి అర్థమైతేనే మీకు దేవుడు అర్థమవుతాడు. రోమపత్రిక 11వ అధ్యాయం 34వ వచనం మీరు చూడండి బైబిల్లో. రోమపత్రిక 11వ అధ్యాయం 34వ వచనం తీసుకున్నారు అందరూ? అందరు తీసారా? బైబిల్ తీసుకోవాలా? రోమపత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. అక్కడ జాగ్రత్త చదువుతారు, వినండి. ప్రభువు మనస్సు ఎరిగినవాడు ఎవడు? ఏమనుందండి బైబిల్లో? ప్రభువు మనస్సు ఎరిగినవాడు ఎవడు అంటే, నువ్వు నమ్ముకున్న నీ ప్రభుకు కూడా ఏముంది? ఇప్పుడు ఏముంది? మనస్సు ఉంది. ఆ మనస్సు ఎరగకపోతే, నువ్వు ఆ మనస్సులో ఏముందో నువ్వు తెలుసుకోకపోతే ప్రభు బాధపడ్డా? బాధపడ్డా? నీ మనసులో ఏముందో తెలుసుకోకపోతే నువ్వు బాధపడిపోయావే. నీకు ఇష్టం లేని పని చేస్తే నీ భర్త బాధపడిపోయావే. నీకు ఇష్టమైనది కొనకపోతే బాధపడిపోయావే. నీకు ఇష్టమైన మీ తల్లిగారింటికి తీసుకెళ్ళకపోతే బాధపడిపోయావే. నీ మనసులో ఏముందో తెలుసుకుని భర్త ఇవ్వకపోతే నువ్వు బాధపడినప్పుడు, ప్రభువు మనసు ఎరిగినవాడు ఎవడు అన్నాడు అంటే, ప్రభు మనసు ఎరిగారనా ఎరగటం లేదన్నా? మీరు అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ప్రభు మనసు ఎరిగినవాడు ఎవడు?
పిల్లల మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు, భార్య మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ప్రియురాలకి ఏమి ఇష్టమో ప్రియుడు అర్థం చేసుకుంటాడు, ప్రియుడికి ఏమి ఇష్టమో ప్రియురాలు అర్థం చేసుకుంటుంది. పిల్లలకి ఎలా చదువు చెప్తే అర్థమవుతుందో టీచర్స్ అర్థం చేసుకున్నారు. అందరినీ అర్థం చేసుకున్న మానవులు ప్రభువు మనస్సు ఎంత బాగా రాశాడు చూసారు బైబిల్లో. ప్రభువు మనస్సు ఎరిగినవాడు ఎవడు? ఆయన మనస్సు ఎవరికి అర్థమైంది? ఆయన మదిలో ఉన్న సంతోషాలు ఎవరికి అర్థమయ్యాయి? ఆయన మదిలో ఉన్న వేదనలు, బాధలు ఎవరికి అర్థమయ్యాయి? ఇప్పుడు దేవుడు మదిలో బాధలు ఉంటాయా? దేవుడు మదిలో కూడా కష్టాలు ఉంటాయా? బాధలు ఉంటాయా? ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. దేవుడి మదిలో కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. దేవుడి మదిలో కూడా కొన్ని ఆందోళనలు ఉన్నాయి. భూమి మీద ఉన్న మానవ జాతి నిమిత్తం కష్టాలు అనేసరికి మనలాంటి కష్టాలు అనుకోకండి, మనలాంటి చింతలు, మనలాంటి వేదనలు అనుకోకండి. దేవుడికి భూమి మీద ఉన్న తన పిల్లల విషయమై, మారు మనసు పొందని పిల్లల విషయమై, తన దగ్గరకు రాని పిల్లల విషయమై, నరహంతకులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారి విషయమై పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఆవేదన చెందుతున్నాడు, చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. పిల్లలు నాశనం అయ్యారు అని, పరిశుద్ధులుగా ఈ లోకంలో జన్మనిస్తే భయంకరమైన పాపపు కార్యక్రమాలకు అలవాటుపడి ఈ లోకపు ఆశలకు తన జీవితాన్ని అమ్ముకుని నాశనం చేసుకుని, పరిశుద్ధతను పోగొట్టుకుని, పవిత్రతను పోగొట్టుకుని, నిత్యాగ్ని దండనకు పిల్లలు సిద్ధమైపోతుంటే, అలా నాశనం అయిపోయిన పిల్లలందరి విషయంలో దేవుడు పడుతున్న బాధ ఇప్పుడు మీరు బైబిల్లో చూడండి. విలాప వాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనం మీరు చూడండి. దేవుడు సంతోషంగా ఉన్నాడు, దేవుడు ఆనందంగా ఉన్నాడు. మనం ఎప్పుడూ దేవుడిని కోరికలు కోరుకోవటమే, దేవుడు అని ఆయన తీరుస్తూ ఉంటాడు. ఇక్కడ వరకే దేవుడిని అర్థం చేసుకున్నారు. కానీ దేవుడు మనస్సు ఎరగలేదు. ఆ మనస్సులో భూమి మీద ఉన్న పిల్లల విషయంలో ఆయన చింతిస్తున్న చింత, వేదన మానవ జాతి అర్థం చేసుకోలేదండి. అందుకే రాయిస్తున్నాడు, ఇర్మియా గారితో రాయించాడు ఈ మాటలు. విలాప వాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనం. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణమును తెప్పరిల్ల చేసి, ఈ పదాలు అంటర్లైన్ చేసుకోండి. నా ప్రాణమును తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులయ్యారు. పేజీ నెంబర్ చెప్పండి అన్నది 681. మీరు చూడాలి. నేను చెప్పి వెళ్ళిపోయిన తర్వాత దేవుడి గురించి ఏదో బాధలు, చింతలని ఏదో చెప్పి వెళ్ళిపోయాడండి ఆయన అనకూడదు. పాత నిబంధనలో 681 విలాపవాక్యాలు అని ఉంటుంది అక్కడ. 1వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నారు. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణమును తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులయ్యారు. నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులయ్యారు. శత్రువులు ప్రబలిపోయారు, నా పిల్లలు నాశనమైపోయారు. చివరి మాట ఏంటి? నా పిల్లలు ఏమైపోయారు? నాశనం అయిపోయారు. నా పిల్లలు నాశనం అయిపోతే నా కంట ఏం కారుతుంది అంటున్నాడు? నీరు. కంట నీరు అనగానే దేవుడు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడని నాకు అర్థం కాదు. కన్నీళ్ళు మనం ఎప్పుడు పెట్టుకుంటాం చెప్పండి? మీరు ఎప్పుడు ఏడుస్తారు? తీరని బాధ ఏదైనా మనకి కలిగినప్పుడు మన కళ్ళల్లోంచి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. ఇప్పుడు దేవుడు కంట నీరు అట. దేనికి అంటే, దేనికి ఆయనకి అంత బాధ అంటే, నా ప్రాణమును తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వాళ్ళు నాకేమైపోయారు? దూరస్తులయ్యారు. నా పిల్లలు నాశనమైపోయారు. దొంగలుగా, వ్యభిచారులుగా, పరలోకం అంటే ఎరగని వాళ్ళుగా, ప్రకృతి అంతా తన కష్టమని గుర్తించిన వాళ్ళుగా, తింటున్న తిండంతా కూడా పరలోకంలో దేవుడు పెట్టిన ముద్దాన్ని గుర్తించిన వారుగా, తిండి తినేటప్పుడు దేవుడికి ప్రార్థన చేయని వారుగా, ఊపిరి పీల్చుకుని ప్రతి క్షణం గాలి పీల్చుకుని మానవుడు బ్రతుకుతున్నాడు అంటే, ఈ అనంత విశ్వంలో ఆక్సిజన్ అనే గాలితో నువ్వు బ్రతుకుతున్నావు అంటే, ఆ గాలిని తన ధనాగారంలో నుండి నీ దగ్గరకు పంపించాడు అని గుర్తెరగని వాడుగా మనిషి బ్రతికేస్తుంటే, తన కష్టార్జితాన్ని అంతా అనుభవిస్తూ తాను ఎవరో గుర్తించకుండా మనిషి బ్రతికేస్తుంటే, గుర్తించకపోతే గుర్తించకపోయాడు, మనిషి మనిషిగా బ్రతుకుతున్నాడు అంటే మనిషి మృగంగా మారిపోయాడు. ఈరోజు మృగానికి మనిషికి ఏం సంబంధం లేదండి. క్రూర మృగాలు ఉంటాయి, చంపుకొని తింటాయి. అలా ఈరోజు మనిషి చంపేస్తున్నాడు.
తనకు అడ్డొస్తే చంపేస్తాడు, తనకు అడ్డొస్తే నరికేస్తాడు, తనకు అడ్డొస్తే ఏమండి ఎంతటి అఘాయిత్యానికైనా పాల్పడతాడు. క్రూరుడుగా మారాడు మనిషి. క్రూర మనస్తత్వం ఏర్పడింది మనుషుల్లో. ప్రేమ, జాలి, దయ, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళుత్వం ఇవి పరలోకంలో ఉన్న కన్నతండ్రి గుణాలు అయితే, అదే గుణాలు పెట్టి మానవుడికి జన్మనిస్తే వచ్చిన కొద్ది కాలానికి ఈ క్రూరమైన ప్రపంచాన్ని చూసి తనలో ఉన్న ప్రేమను పోగొట్టుకున్నాడు, తనలో ఉన్న దయను పోగొట్టుకున్నాడు, మంచితనం పోగొట్టుకున్నాడు. మనిషి మూర్ఖుడుగా, గర్వాంధుడుగా, దేవుడికి వాక్యానికి లోబడని వాడుగా, ప్రకృతిని బట్టి ప్రకృతిలో ఉన్న వాటిపైన ఆశను పెంచుకుని స్వజాతి నాశనాన్ని కోరుకునేవాడుగా అన్నను చంపుతున్నారు, తమ్ముడు చంపుకుంటున్నారు, అక్కను చంపుకుంటున్నారు, తల్లిదండ్రులను చంపుకుంటున్నారు, పిల్లల్ని చంపుకుంటున్నారు. భయంకరులుగా మనుషులు మారిపోయారు. అది చెప్తున్నాడు అక్కడ. నా పిల్లలు ఏమైపోయారు? నాశనమైపోయారు. నా పిల్లలు నాశనమైపోయారు. నన్ను ఓదార్చవలసిన నా పిల్లలు నాశనమైపోయారు. నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏమంటే నిజంగా దేవుడు అక్కడ రాయబడిన సందర్భం చాలా మందికి ఒప్పుకోవడానికి బాధ కింద ఉంటుంది. దేవుడు ఏంటండి, బాధపడటం ఏంటండి, కంట కన్నీరు ఏంటండి అని అనుకుంటారు. మీకు మాట చెప్తానండి, మీకు పిల్లలు ఎంతమంది ఉంటారు చెప్పండి? మీకు పిల్లలు ఎంతమంది ఉంటారు? నాకు 5గురు పిల్లలు అన్న వాళ్ళు ఒక్కరు చేయొద్దండి. ఇక్కడ ఒక్కరున్నారా? ఇప్పుడు పాత వద్దు, పాత తల్లులకు ఉంటారు. ఇప్పుడు తల్లుల గురించి అడుగుతున్నాను నేను. పాత తల్లులు వద్దండి, మీకు ఉంటారు, మీరు ఓపిక మంతులు. ఇప్పుడు వాళ్ళ గురించి అడుగుతున్నాను నేను. ఇప్పుడు ప్రజెంట్ నాకు ఏమండి 3, 4, 5గురు పిల్లలు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరండి. గట్టిగా ఉంటే ఎంతమంది చెప్పండి? 3, లేదంటే అందరికీ కామన్గా 2. ఇప్పుడు నీకు 2 పిల్లలు కదా. నీ 2 పిల్లల్లో ఒకడు తాగుబోతుగా మారిపోయాడు, ఒకడు ఉగ్రవాదిగా మారిపోయాడు. తల్లికి బాధ, సంతోషం నాకు చెప్పాలి. నీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. 2 పిల్లలు పాడైపోతే నువ్వు ప్రశాంతంగా ఉంటావా? ఏంటోనండి, పిల్లలు పాడైపోతేనండి సర్వం కోల్పోయినట్టుగా ఏడుస్తారు తల్లులు కానీ తండ్రులు కానీ. ఆస్తున్నా సరే తినబుద్ధి అవ్వదు, డబ్బులున్నా సరే ఆనందం ఉండదు, ఇల్లున్న ఆనందం ఉండదు, కారున్న ఆనందం ఉండదు. ఎవరు పాడైపోయారు? పిల్లలు బాగోలేదు, పిల్లలు బాగోలేదు. చాలా మంది అండి కుమార్తెలకు వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత అల్లుడు రోజు కొడుతున్నాడు అనుకోండి, అమ్మ మీ అల్లుడు కొట్టేస్తున్నాడు అని ఫోన్ చేస్తుంది అనుకోండి, అమ్మ సరిగా అన్నం తింటదండి? ఇక్కడ అనవసరంగా దుర్మార్గుడిని ఇచ్చి పెళ్లి చేశాం. వాడు నా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, నా బిడ్డను ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు, తిడుతున్నాడు, కొడుతున్నాడు, ప్రేమగా చూసుకోడు నా బిడ్డనని తల్లి అల్లాడిపోతుందే. ఏమంటే నీకు 2 బిడ్డలుండి 2 బిడ్డలకు కష్టం వస్తే నువ్వు అల్లాడిపోతున్నప్పుడు పరలోకంలో ఉన్న దేవుడికి బిడ్డలు ఎంతమంది చెప్పండి? పిల్లలు ఎంతమంది? మీ ఊరు అలగనూరు కదండి. అలగనూరులో ఎంతమంది ఉంటారు? ఓ 10,000 మంది ఉన్నారు అనుకుందామండి. అలగనూరులోనే ఒక 10,000, రఫ్గా చెప్తున్నాను, నాకు తెలియదు కానీ రఫ్గా ఒక 10,000 మంది ఉంటే మీ అలగనూరులో ఉన్న 10,000 మందిలో ఎంతమంది దేవుడు నమ్మారు? ఎంతమంది ప్రతి ఆదివారం గుడికి వస్తారు? ఎంతమంది నీతిగా ఉంటున్నారు, న్యాయంగా ఉంటున్నారు? ఎంతమంది తప్పు చేయకుండా ఉంటున్నారు? ఎంతమంది పాపాలు చేయకుండా ఉంటున్నారు? మన ఊరు పరిస్థితి ఎలాగుంటే పక్కన మిడుతూరుకి వెళ్తే, ఆ పక్కన వెలుగోడికి వెళ్తే, ఆ పక్కన కర్నూలుకి వెళితే, ఆ పక్కన హైదరాబాద్కి వెళ్ళిపోతే, ఆ పక్కన ఉన్న బెంగళూరుకి వెళ్ళిపోతే, భూమి మీద ఎన్ని కోట్ల మంది అండి, కోట్ల మంది ప్రజలందరూ కూడా పరలోకంలో ఉన్న కన్నతండ్రి పిల్లలైతే ఏ పిల్లలు ఈరోజు దేవుడు కోరుకున్నట్టుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా దేవుని ఎదుట మీరు ప్రవర్తిస్తున్నారో మనం ఆలోచిద్దామండి. ఎంతమంది ఉన్నారు? నీ 2 పిల్లలు బాగోపోతేనే నీకు కష్టమైతే కొన్ని కోట్ల మంది పిల్లలు పాడైపోతే దేవుడికి బాధ రాదా? మీరు ఆలోచించండి, రాదా? ఆయన కళ్ళ ముందే. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. పిల్లలండి, మీరు జాగ్రత్తగా వినండి, తల్లులు తండ్రులు. మన పిల్లలు తప్పు చేశారని ఎవరో చెప్పారు అనుకోండి, కుమార్తెను కాలేజీకి పంపించారు చదువుకుంటుందని. మీరు ఇక్కడ పొలంలో కష్టపడి పనిచేస్తూ ఆ డబ్బులు పెట్టి కాలేజీకి పంపిస్తున్నారు చదువుకుంటుందని. కాలేజీకి పంపించిన మీ అమ్మాయి అక్కడ ఎవరితోనో పార్కుల్లో తిరుగుతుంది అనుకోండి, కాలేజీకి వెళ్లకుండా. అది ఎవడో చూశారు మీ ఇంటి పక్క అతను, నీకు వచ్చి చెప్పాడు. ఏమని? మీ కుమార్తె ఎక్కడ తిరుగుతుంది? నువ్వు కాలేజీకి పంపించావు కానీ ఎక్కడో బయట పార్కుల్లో తిరుగుతుంది అన్నారు అనుకోండి. విన్న మీకు ఎలాగుంటుంది చెప్పాలి? నా కూతురా వేరే పరాయి మగాడితో వేరే పార్కుల్లో తిరుగుతుందా? ఏంటి నా కూతురి తప్పు చేస్తుందా? నా కూతురు ఇలా పాడైపోయిందా? నువ్వు బాధపడతావు. నేను ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆ పాపాన్ని కళ్ళతో చూసావా, విన్నావా? విన్నారా, చూసారా?
విన్నారు. విన్న మీరే బాధపడుతుంటే భూమి మీద ఉన్న మనుషులు చేస్తున్న పాపాలు దేవుడు ఎవరో చెప్తే వింటున్నాడా, డైరెక్ట్గా చూస్తున్నాడా? బాగా ఆలోచించండి. ఇప్పుడు అర్థమవుతాడు దేవుడు మీకు. మనుషులు చేస్తున్న వ్యభిచారాలు, మనుషులు చేస్తున్న దొంగతనాలు, మనుషులు ఆడుతున్న బూతులు, ఏమంటే ఈ గొడవలు, కొట్లాట్లు, ఈ ప్రశాంతత లేని ఈ సమాజాన్ని దేవుడు ఆకాశంలో నుండి నరులను ఏం చేస్తున్నాడట? పరిశీలిస్తున్నాడు. చూస్తుంటే దేవుడు కళ్ళ ముందే దేవుడు కన్న పిల్లలు తల్లి గర్భంలో తన స్వహస్తాలతో నిర్మించిన ఈ దేహాలు భూమి మీద పాపాలు చేస్తూ ఉంటే పరలోకంలో ఉన్న దేవుడు మనసుకి ఎలా ఉంటుంది? మీరు చెప్పండి, ఎలా ఉంటుంది? నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణమును తెప్పరిల్ల చేసి నన్ను వాదార్చవలసిన వారు నాకు దూరస్తులయ్యారు, నా పిల్లలు ఏమైపోయారు? నాశనం అయిపోయారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆనందంగా సంతోషంగా ఉన్నాడా? పిల్లల విషయమై బాధల్లో ఉన్నాడా? బాధల్లో ఉన్నాడు. నువ్వు ఆదివారం వచ్చి మళ్ళా దేవుడికి ఏం చెప్తావు? డైరెక్ట్గా మాట్లాడుకుందాం. నువ్వు ఆదివారం వచ్చి మళ్ళా దేవుడికి ఏం చెప్తావు? కాళ్ళు లాగేస్తాను తండ్రి, కడుపు నొప్పి తండ్రి, చెవు నొప్పి తండ్రి, ముక్కులో జలుబు తండ్రి, ఇయే కదా మనం చెప్పేవి. పరలోకంలో ఉన్న దేవుడి దగ్గరికి కేవలం నా సమస్యలు చెప్పుకోవడానికి వస్తాను. ఇంతేనా దేవుడు? ఇంతేనా దేవుడు? బాధలలో ఉన్నాడే, నా ప్రాణమును తెప్పరిల్ల చేసి నన్ను వాదార్చవలసిన వాళ్ళు అన్నాడే. ఎవరు వాదార్చాలి? దేవుడిని చెప్పండి. ఎవరు వాదార్చాలి? ఎవరు వాదార్చాలి? తండ్రి, మేము ఉన్నాం తండ్రి, మీ గురించి చెబుతాం తండ్రి, మా గ్రామంలో నాశనం అయిపోతాను వాళ్ళ దగ్గరికి మేము వెడతాం తండ్రి, మీరు ఈ సృష్టిని కట్టారు అని, మీ భూమి మీద ఉన్న మనుషులంతా మీ పిల్లలు అని, ఆయన పరిశుద్ధులుగా బ్రతకాలని కోరుకుంటున్నాడు అని మేము వెళతాం. సువార్తకి మేము చెబుతాం. నాశనం అయిపోతున్న వాళ్ళందరినీ కూడా మందిరానికి తీసుకొస్తాం, సంఘానికి తీసుకొస్తాం, సేవకుడు నోట మంచి వాక్యాలు చెప్పిస్తాం, సంఘంలోనికి వాళ్ళని చేరుస్తాం, మీ పాటలు పాడే వాళ్ళుగా మారుస్తాం, మీ కొరకు ప్రార్థనలు చేసే వాళ్ళుగా మారుస్తాం, కత్తులు పట్టి యుద్ధాలు చేస్తాను వాళ్ళందరి చేతుల్లోంచి కత్తులు తీసేస్తాం, చంపుకుంటున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రేమ మాటలు చెప్పి వాళ్ళలో ఉన్న పగలు తీసేస్తాం, ప్రేమామయులుగా మారుస్తాం. యేసుప్రభు చేసింది అదే కదండి భూమి మీద. ఆయన బ్రతుకు కాలం అంతా యేసుప్రభు చేసింది అదే కదా. అపోస్తలులు చేసింది అదే కదా. ఈరోజు మరి క్రైస్తవులు ఎక్కడ చేస్తున్నారు అది? ఈరోజు క్రైస్తవులు ఎక్కడ ఆలోచించారు అలా దేవుడు మనసు? ఎందుకు అపోస్తలుడు జీవితాన్ని పనంగా పెట్టారు? ఎందుకు అపోస్తలుడు దెబ్బలు తిన్నారు? ఎందుకు జైలు పాలైపోయారు? ఎందుకు వాళ్ళకు ఉన్నవారిని సమస్తాన్ని నష్టపోయారు అంటే, మేము నాశనం అయిపోయినా పర్వాలేదు, ఈ సువార్త పనితో, ఈ ఆత్మల రక్షణతో, ఈ వాక్య వ్యాప్తితో పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి మాత్రం ఎలాగుండాలి? సంతోషంగా, ఆనందంగా ఉండాలి. మా జీవితాన్ని పనంగా పెట్టి భూమి మీద మేము కష్టపడి కాస్తైనా మా పరలోకపు తండ్రికి మేము ఏమిస్తాం? సంతోషం. యేసుప్రభు గురించి మాట్లాడిన మాట మీకు తెలుసు. దేవుడు ఆయన బాప్తిసం తీసుకున్న వెంటనే మత్తయి సువార్త 3:16 ఉంటుంది ఈ మాట. యేసుక్రీస్తుల వారు బాప్తిసం తీసుకుని అలా ఒడ్డు మీదకి రాగానే ఏమంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రి పలికిన మాట ఏంటో తెలుసండి యేసుప్రభు గురించి? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఉందా ఈ మాట? మీకు తెలుసు కదా అందరికీ. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. ఇందాక మీరు చదువుకున్న మాట ఏంటి? నా ప్రాణమును తెప్పరిల్ల చేసి నన్ను వాదార్చవలసిన వారు నాకు దూరస్తులయ్యారు, నా పిల్లలు శత్రువుడు ప్రబలిపోయారు, నా పిల్లలు ఏమైపోయారు? నాశనం అయిపోయారు. నాశనం అయిపోయారు నా పిల్లలని బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా నీ చెంతకు తీసుకొస్తాను తండ్రి అని ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరు? యేసు ప్రభువు. పెళ్ళి కోరుకోలేదు, మనలా ఉద్యోగాలు అనలేదు, మనలా చదువులు అనలేదు, మనలాగా ఆస్తి అనలేదు, మనలాగా సంపదలు అనలేదు, భూములు అనలేదు, బంగారం అనలేదు, డబ్బు అనలేదు, పెళ్ళి అనలేదు, పిల్లలు అనలేదు. ఆయనకి ఇవ్వబడిన ఆయుష్ కాలం అంతా కూడా ఇదిగో నేను నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు రాలేదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికే వచ్చాను. ఏంటయ్యా తండ్రి ఇష్టం అంటే? నశించిపోతున్న ఈ సమాజానికి ఆయన గురించి చెప్పి పాపాత్ములు అందరి దగ్గరకు వెళ్ళి వాళ్ళ పాపాలు మాన్పించి పరిశుద్ధులుగా మార్చాలి. పొట్టి చెక్కయ్య, ఎందుకయ్యా లంచం తీసుకుంటున్నావు? నువ్వు లంచగొండిగా ఉండటం నీ పరలోకంలో ఉన్న కన్న తండ్రికి ఇది ఇష్టం లేదు. విడిచిపెడతావా లంచాన్ని? వచ్చేస్తాను ప్రభా, నేను విడిచిపెట్టేస్తాను. వ్యభిచారం మందు పట్టుబడిన స్త్రీని అందరూ చంపేయాలనుకుంటున్నారు. ఆ రోజు రాళ్లతో కొట్టి ప్రభు దగ్గరికి పట్టుకొచ్చారు. నువ్వు మంచి బోధకుడు కదా, తీర్పులు తీరుస్తావు కదా, ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది, ఈమె రాళ్లతో కొట్టి చంపడానికి మోషే గారు ధర్మశాస్త్రంలో చెప్పాడు కదా, నువ్వేం చెప్తావు అన్నాడు. నిజమేనయ్యా, మోషే గారు చెప్పింది వాస్తవం. వ్యభిచారం మందు పట్టుబడిన స్త్రీని చంపేమని మోషే గారు రాశారు.
కానీ ఎవరు చంపాలని రాశాడు ఆయన? ఎవరు చంపాలని రాశాడు? విశ్రాంతి దినం పాటిస్తున్నవాడు విశ్రాంతి దినం పాటించిన వాడిని చంపొచ్చు. వ్యభిచారం చెయ్యని వాడు వ్యభిచారం చేసిన వాడిని చంపొచ్చు. మీరు ఆవిడ వ్యభిచారం చేసింది అంటున్నారు కదా, మీలో ఏ పాపము చేయని వాడు ఆవిడ మీద ఏం చేయాలి? రాయి వేయండి అన్నాడు. ఒక్కడ రాయి వేసాడా? వేయలేదు. అక్కడ రాయి వేయడానికి అధికారం ఎవరికొంది చెప్పండి? ఎవరికొంది? యేసుక్రీస్తుల వరకు ఉంది. ఎందుకంటే ఆయన ఏదైనా పాపం చేశాడా? చేయలేదు. కానీ ఆయన రాయి వేసాడా? ఇక్కడే ప్రభువుని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది మనం నీతిమంతులుగా ఉన్నాం కదా, ఎవడైనా చిన్న తప్పు చేస్తే ఆడి మీద ఇక పుకారులు సంఘం అంతా, చుట్టుపక్కల అంతా, వాడు అలాగున్నాడట చెప్పొచ్చండి. అలాగా సహోదరుల గురించి అలా తప్పుడు ప్రచారాలు చేయటం, వాళ్ళ పాపాలను ఎత్తి చూపు అందరి మధ్యలో మాట్లాడటం ఎప్పుడు చేయకూడదండి. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని ప్రభు దగ్గర తీసుకురాగానే అంటున్నాడు, అమ్మా ఇక నువ్వు ఈ వ్యభిచారము చెయ్యొద్దు, ఈ పాపపు పని నువ్వు చెయ్యొద్దు. ఆవిడ మార్చాడా? మార్చాడు. ఏమన్నా సమర స్త్రీని బావి దగ్గర మార్చేశాడా? మార్చాడు. అపోస్తలుడు 12 మందిని మార్చి తన వెనకాల శిష్యులుగా పెట్టుకొని వాక్యం నేర్పించాడా? నేర్పించాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఏం చేస్తున్నాను? ఎందుకు ఆనందిస్తున్నాడు? పాడైపోయిన నా పిల్లల్ని ప్రభు ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు. వాక్యము చెప్పి, మళ్ళా చెప్తున్నాను, వాక్యము చెప్పి పాడైన తన పిల్లల్ని ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు. పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనసులో ఉన్న ఆవేదన కాస్తైనా తీరుస్తున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి. ఇప్పుడు ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను యేసుప్రభు గురించి అన్నట్టుగా ఇప్పుడు మన యందు కూడా దేవుడు ఆనందించాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని పని జరిగించాలి. ఇలాంటి సువార్త సభలు జరిగించాలి. అపోస్తలుల కార్యాలు పుస్తకం పేరేంటి బైబిల్లో? 5వ పుస్తకం పేరు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. తర్వాత వచ్చే పుస్తకం ఏంటి చెప్పండి? అపోస్తలుల కార్యాలు. అంటే అపోస్తలులు దేవుడి కోసం చేసిన పనులు. మనం ఏం చేసాం చెప్పండి? భూమి మీద మనం ఏ కార్యాలతో ఉన్నాం? ఏ కార్యాల్లో ఉండిపోయాం మనం? అంటే అందరూ తమ సొంత కార్యములు చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అని బైబిల్లో రాయించాడు. మీరు నేను సొంత కార్యాల్లో ఉండిపోయాం. మనకి దేవుడు ఏం అర్థమయ్యాడు మరి చెప్పండి? దేవుడు అర్థమయ్యాడా? దేవుడు ఆలోచనలు అర్థమయ్యాయా? దేవుడిని సంతోష పెట్టాలి అంటే నేను దేవుడి కొరకు పని చేయాలని ఏమైనా అర్థమైందా? ఎవడు ఈరోజు సభలు పెట్టి నీ కుటుంబం ఎందుకు పెట్టారు, లేదా సంఘం ఎందుకు పెట్టింది అంటే, కాస్త మా గ్రామంలో ఉన్న కొద్దిమంది ప్రజలైనా కూర్చోబెట్టాలి, దేవుడు మదిలో ఏముందో చెప్పించాలి, దేవుడిని ఆనంద పెట్టాలి 2 దినాలు, దేవుడు సంతోష పెట్టాలి 2 దినాలు. అది వాళ్ళ ఆలోచన. దేవుని పిల్లలారా, ఇలాంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలి. ప్రతి ఒక్కరూ దేవుడు పనిని జరిగించాలి. ప్రతి ఒక్కరూ సువార్త పనికి సహకారులుగా ఉండాలి. ఆత్మలను రక్షించాలి. నశించిపోతున్న ఆత్మల దగ్గరకు రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని తీసుకుని వెళ్ళాలి. ఆ బాధ్యత మనది. కానీ ఇవన్నీ ఎవరు ఆలోచించారు అంటే, దేవుడు అనగానే మా అవసరాలు తీరుస్తాడు, మాకు ఆరోగ్యం ఇస్తాడు, ఇక్కడ వరకేనా దేవుడు? ఇవన్నీ మీకు ఏం పట్టవా? ఇవేమి మీరు అర్థం చేసుకోరా దేవుడిని? దేవుడు ఎంత బాధపడుతున్నాడో చెప్పనా? ఇర్మియా గ్రంథం మీరు చూడండి. ఇర్మియా గ్రంథం ఇవన్నీ మనకు అర్థం అవ్వలేదు అని దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడో మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31. ఈ తరం వారులారా, యెహోవా సెలవిచ్చిన మాట లక్ష్య పెట్టండి, వినండి అని చెప్పటం లేదు. ఏమంటున్నాడు? లక్ష్య పెట్టండి, గురి పెట్టండి, వదిలిపెట్టకండి వాక్యాన్ని, ఆలోచించండి. దేవుడు చెప్తున్నాడు, ఇది మనుషుల మాట కాదు, ఇది యెహోవా మాట. లక్ష్య పెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలనైతినా అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలు అనేసరికి ఆ రోజు దేవుడు పిల్లలండి. ఈరోజు మనం, నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలనైతినా, అరణ్యం వల్ల మారిపోయానా? నేను దేవుడినైనా నేను నా పిల్లలకు అరణ్యంలో మారిపోయానా అన్నాడు. అరణ్యం అంటే అర్థం ఏంటి తెలుసండి? అరణ్యం వలనైతినా అంటే అర్థం ఏంటి తెలుసా? అరణ్యము అనగానే అర్థం కానిది అని అర్థం. మిమ్మల్ని తీసుకెళ్ళి నల్లమల అడవుల్లో మధ్యలో వదిలేశారు అనుకోండి, ఇంటికి వస్తారా మీరు? మీ ఇంటికి అలగనూరు వస్తారా? మళ్ళీ రావు. ఎందుకు రాలేని చెప్పండి? ఇక్కడ ఉన్నట్టుగా ప్రజలు ఉంటారా? ఇక్కడ ఉన్నట్టుగా రోడ్లు ఉంటాయా? అడవిలో వదిలేస్తే అడవి ఏమైనా అర్థమవుతుందండి?
తూర్పేటో తెలియదు, దేవుడిని ఉత్తరమేటో తెలియదు, పడమరేటో తెలియదు, అసలు రోడ్డు ఎటు ఉందో తెలీదు, రోడ్డు ఎటు వస్తుందో తెలీదు, మనుషులు ఎటు ఉంటారో కూడా తెలీదు, ఏ జీవం వస్తుందో తెలియదు, ఏది మనల్ని చంపేస్తుందో తెలీదు. అరణ్యం అంటే మనకేమీ అర్థం కాదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నా ప్రజలకు అరణ్యంలో మారిపోయానా అంటే నేను అర్థం అవటం లేదా? నేను వాళ్ళని కన్నాను అని అర్థం అవటం లేదా? నేను వాళ్ళ కోసం కష్టపడి విశ్వాన్ని కట్టాను అని అర్థం అవటం లేదా? వేసవకాలం అయిపోగానే ఎండలు మండిపోతే, జూన్ నెల రాగానే వర్షాలతో వాళ్ళని ప్రశాంతంగా నెమ్మది చక్కటి వాతావరణాన్ని ఇస్తున్నాను, వాళ్ళ పంటలు పండిస్తున్నాను, వాళ్ళు త్రాగడానికి నీళ్ళు ఇస్తున్నాను అని నేను అర్థం అవటం లేదా? వాళ్ళకి బిడ్డల్ని ఇచ్చాను అంటే గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని వాళ్ళ గర్భాలను పండించి వాళ్ళకి బిడ్డల్నిచ్చి వాళ్ళ కుటుంబంగా కట్టాను వాళ్ళకి అర్థం అవటం లేదా? వాళ్ళకి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటే అన్ని సమస్యల్లో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడుతున్నాను, అర్థం అవటం లేదా? భయంకరమైన రోగాలు ప్రపంచం మీద దండెత్తుతుంటే, కోట్ల మంది కరోనా లాంటి రోగంలో చచ్చిపోతే మిమ్మల్ని నన్ను నిలబెట్టాడే, కాపాడాడే, ఆ రోగం బారిన పడి చచ్చిపోకుండా ఆయన చేసిన మేలు మీకు అర్థం అవటం లేదా? నేను అర్థం అవటం లేదా వాళ్ళకి? ఇవన్నీ నేను చేస్తున్న పనులని అర్థం అవటం లేదా? నా కష్టంతో వాళ్ళు బ్రతుకుతున్నారని అర్థం అవటం లేదా? నేను ఏమైనా అరణ్యంలో ఉన్నానా అర్థం అవటం లేదా? నేను అంటున్నాడండి, ఎంత బాధపడుతున్నాడండి దేవుడు. నేను ఇశ్రాయేలులకు అరణ్యం వలనైతినా, తర్వాత మాట చూసారా, గాఢాంధకారపు దేశము వలనైతినా అన్నాడు. గాఢాంధకార దేశం. గాఢాంధకారం అంటే చీకటి, చిమ్మ చీకటితో కలిగిన దేశంలో ఏమైనా కనబడతాయండి? కనబడవు. అలా నేనేమైనా నా ప్రజలకు కనబడకుండా పోయానా? ప్రతిరోజు సూర్యుడు వస్తున్నాడు అంటే నేను కదా పంపించాను. వర్షాకాలం జూన్ నెల రాగానే వర్షాలు పడిపోతున్నాయంటే నేను కదా పంపించాను. వాళ్ళు పాపంలో పడిపోయి నిత్యాగ్ని దండనకు, పాపానికి వచ్చే జీతం మరణం అని నిత్యాగ్ని దండనకు వాళ్ళు సిద్ధమైపోతుంటే, నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడని యేసుక్రీస్తుని వారు నా లోకానికి వాళ్ళ కోసం పంపించి సిలువలో వాళ్ళ కోసం బలేశానే. సిలువలో నా కొడుకును వాళ్ళ కోసం చంపుకున్నానే. ఆయన రక్తంతో వాళ్ళ పాపాలన్నీ కడిగానే. ఆ పాపాలు కడిగిన తర్వాత మరలా పాపం చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడిని ఎవడు వాళ్ళ హృదయాలలో కాపరిగా పెట్టానే. ఇవన్నీ వాళ్ళకి అర్థమవటం లేదా? నేను చేసిన వాళ్ళకి అర్థమవటం లేదా? నా క్రియలేమి వాళ్ళకి కనబడటం లేదా? నేను అరణ్యంలో మారిపోయానా? గాఢాంధకార దేశంలోకి అయిపోయానా? నన్నెందుకు నా ప్రజలు అర్థం చేసుకోవటం లేదు, నా పిల్లలు అర్థం చేసుకోవటం లేదు అని దేవుడు పడుతున్న వేదనండి వచ్చును. నేను అర్థమవటం లేదా? అర్థం అవ్వలేదండి. ఒకవేళ దేవుడు అర్థమై ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ దేవుడు అర్థమై ఉంటే మన బ్రతుకు యేసుక్రీస్తుల వారిలా ఉంటుంది. దేవుడి కోసమే బ్రతుకుతాం. ఒకవేళ మనకి దేవుడు అర్థమై ఉంటే ఒక పౌలు గారిలా మనం బ్రతుకుతాం దేవుడి కోసమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. నా బ్రతుకంతా ఎవరి కోసం అన్నాడు ఆయన? క్రీస్తు కోసం. అపోస్తలుడు క్రీస్తు కోసం, స్తెఫను క్రీస్తు కోసం. నిజంగా బైబిల్లో భక్తులు, ప్రవక్తలు అందరినీ చూస్తున్నప్పుడు వాళ్ళందరూ బ్రతుకుతున్నది దేవుడి కోసం. మనం ఎందుకు మన కోసం బ్రతుకుతున్నాం? మనం ఎందుకు ఈ లోకాశల్లో పడిపోయి ఎప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి లోకాన్ని అడిగేమే తప్ప నా పాపాలు కడిగి ఏనాడు అడగం, నా ఆత్మను పరలోకం చేర్చుకోతండ్రని ఏనాడు స్తెఫను అడిగినట్టుగా అడగం. అసలు పరలోకం ఉందన్నది మనకు గుర్తే లేదు. చచ్చిపోతే నరకానికి వెళ్ళి కాలిపోతామన్న భయము మనలో లేదు. దేవుడు ఎవరికి అర్థమయ్యాడు చెప్పండి? దేవుడు ఆలోచనలు, దేవుడు ఉద్దేశాలు ఎవరికి అర్థమయ్యాయి చెప్పండి? మేకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం జాగ్రత్తగా రాసుకోండి. మేకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం మీరు చూస్తేనండి నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఇది. మేకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లుగా యెహోవా వారిని సమకూర్చును. భూమి మీద ఉన్న మనుషుల గురించి దేవుడు మాట్లాడుతూనండి ఒక ఉదాహరణతో మన కోసం దేవుడు ఎంత కష్టపడ్డాడో చెప్తున్నాడండి. కళ్ళములో ఒకడు పనులు సమకూర్చున్నట్లుగా యెహోవా వారిని సమకూర్చును. ఏమండి, కళ్ళములోనికి పంట ఎప్పుడు వస్తుంది చెప్పండి? రైతు పంట ఎప్పుడు పట్టుకొస్తాడు? ఎన్ని నెలలు కష్టపడితే తెస్తాడు పంట కళ్ళంలోకి? సుమారు 3 నెలలకు వచ్చే పంట, 4 నెలలకు వచ్చే పంట, 6 నెలలకు వచ్చే పంట. ఈ 6 నెలలు, 3 నెలలు, 4 నెలల్లో రైతు ఆ పంట కోసం ఏం చేస్తాడు చెప్పండి? కష్టపడతాడు, నిద్రలేని రాత్రులు గడుపుతాడు, నీళ్లు పెడతాడు, ఎరువేస్తాడు, ఏమైనా పురుగు పడితే పంటలకి మందులు కొడుతూ ఉంటాడు. తెల్లవారు లేవగానే వెలుగు వచ్చిందంటే పరుగున పొలానికి వెళ్ళిపోతాడు. ఆ పొలం చుట్టూ తిరుగుతూ ఉంటాడు, పొలం ఎలాగుందా అని. ఏమైనా జంతువులు తినేసాయా, ఏమైనా ఎలకలు తినేస్తున్నాయా? పంట కోసం రైతు పడే కష్టాలు ఎన్ని చెప్పాలండి, వర్ణాతీతం.
ఎండనక, ఏమంటే చలి అనక, ఏమంటే నీళ్ళలో దిగిపోయి ఆ కాళ్ళు ఏమంటే పాచిపట్టి కుళ్ళిపోతున్నా, లేదు పంట పండాలి అని తన శరీరం అంతా పంట కోసం కృషించిపోతున్న, పంట పండాలి అంటాడు రైతు. చాలా కష్టపడతాడు. ఆ కష్టాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. కళ్ళములో ఒకడు పనులు సమకూర్చున్నట్లుగా. కళ్ళంలోనికి పంట ఊరకనే వస్తుందా? కష్టపడితే వస్తుందా? కష్టపడితే వచ్చింది. ఇప్పుడు ఆ కష్టం మీకు తెలుసు. పొలంలోకి వెళుతున్నారు కనుక, పని చేస్తున్నారు కనుక, వ్యవసాయం చేస్తున్నారు కనుక ఆ కష్టం మీకు తెలుసు కదా. అలాగే కళ్ళములో ఒకడు పనులు సమకూర్చున్నట్లుగా యెహోవా వారిని సమకూర్చును. వారిని అంటే ఎవరిని? మనుషులను కూడా దేవుడు అంతే కష్టపడి భూమి మీదకి తీసుకొచ్చాడు. నీ ప్రయాణం ప్రారంభమైంది జగత్తుకు ముందైతే, ఆ తరాలన్నీ దాటించుకుని ఆదాములోనికి తెచ్చి, ఆదాములో నుంచి నీ తండ్రిలోనికి తెచ్చి, నీ తండ్రిలో నుంచి శుక్రకరంగా నీ తల్లిలోనికి తెచ్చి, తల్లిలో 9 నెలలు నీకు ఈ మహారూపం, ఇది అందమైన ఈ దేహాన్ని కట్టి దేవుడు చక్కటి రూపంతో ఈ భూమి మీదకి నిన్ను తీసుకుని వచ్చాడే. వెనకాల ఎంత కష్టపడ్డాడు తెలుసా? నీ తాతలు, నీ ముత్తాతలు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా నీ రాక కోసం వాళ్ళల్లో నువ్వున్నావని వాళ్ళందరినీ పెంచి పోషించాడే, వాళ్ళకి తిండి పెట్టాడే, వాళ్ళ కోసం కొరకకుండా నిద్రపోకుండా ఈ విశ్వాన్ని నడిపించాడే. కన్నతండ్రి కష్టం ఎవరికండి రోజు అర్థమైంది? రైతు కళ్ళంలోనికి పంట తెచ్చాడు అంటే రైతు కష్టాన్ని అర్థం చేసుకున్న మానవులారా, భూమి మీద మీకు జన్మ దొరికింది అంటే మీ వెనక దేవుడు కష్టపడ్డాడని మీకు ఏమైనా అర్థమైందా? ఎవడ ఒక మాట చెప్పనండి, తల్లి గర్భంలో దేవుడు దేహాన్ని కట్టాడండి. దేహాన్ని భూమి మీద ఉన్న మనుషులు ఎవరైనా కట్టగలరా? యాక్సిడెంట్లో జరిగి, ప్రమాదంలో జరిగో చెయ్యి తెగిపోయింది అనుకోండి, చెయ్యి ఎవరైనా అతికించగలరా? చెయ్యిస్తారండి ఎవరైనా? కిడ్నీలు పోతే కిడ్నీలు దొరుకుతున్నాయా? కళ్ళు పోతే కళ్ళు దొరుకుతాయా? రక్తం పోయింది అనుకోండి, రక్తం మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రక్తం కావాలి అని సాటి మనిషి దగ్గరికి వెళ్ళాలి తప్ప ఎక్కడైనా రక్తం అమ్ముతున్నారా? లీటర్ల ప్యాకెట్ రక్తం అమ్ముతున్నారా? దేవుడు కట్టిన అద్భుతమైన దేహాలు ఇవి. దేవుడు కట్టిన అందమైన దేహాలు ఇవి. దేవుడు చాలా కష్టపడితే వచ్చిన జీవితాలు ఇవి. నీ కోసం వృధాగా ఖర్చు పెట్టుకో. త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా దేవుడు కట్టిన ఈ అందమైన దేహాలను పాడు చేసేస్తున్నారండి చాలామంది. చాలా కష్టపడ్డాడు నీ కన్న తండ్రి ఆ దేహం నీకు ఇవ్వడానికి. ఆ దేహం భూమి మీద ఏమంటే సకల వ్యవస్థలు, నీ శరీరంలో చాలా వ్యవస్థలు ఉంటాయి, చదువుకున్న వాళ్ళకి తెలుసు. శ్వాసకోశ వ్యవస్థని, జీర్ణ వ్యవస్థని, మూత్రపిండాల వ్యవస్థని, ఏమండి నాడీ వ్యవస్థని, రక్త ప్రసరణ వ్యవస్థని, ఎన్నో రకాల వ్యవస్థలు నీ శరీరంలో పనిచేస్తుంటే నీ శరీరం అనేది అలాగ చక్కగా జీవిస్తుంది. నువ్వు తిన్న ఆహారం అరిగిపోవడానికి ఒక వ్యవస్థ, నువ్వు గాలి పీల్చుకోవడానికి ఒక వ్యవస్థ, నువ్వు త్రాగిన నీళ్లు వడగట్టడానికి ఒక వ్యవస్థ, నువ్వు తింటున్న ఆహారం అంతా రక్తంలో ఎనర్జీ శక్తిగా మారడానికి ఒక వ్యవస్థ. నీ శరీరం లోపల ఎన్ని పని చేస్తుంటే నువ్వు బ్రతుకున్నావు నీకు తెలుసా? ఎన్ని నరాలతో లోపల నిన్ను సంధించాడు తెలుసా? ప్రతిరోజు గుండె లబ్డబ్ అని అలా కొట్టుకోవటం వల్ల నీ రక్తం అంతా, నీ శరీరం అంతా ప్రవహించటం వల్ల నువ్వు బ్రతుకుతున్నావు అన్న సంగతి నీకు తెలుసా? ఈ వ్యవస్థలన్నీ తల్లి గర్భంలో నీకు అమర్చింది ఎవరు చెప్పండి? దేవుడు. ఇందులో ఒక వ్యవస్థ పాడైపోయినా నువ్వు బ్రతుకుతావా? కిడ్నీలు పాడైపోతే బతుకుతాడా? ఊపిరితిత్తులు పాడైపోతే బతుకుతాడా? గుండె జబ్బు వస్తే బతుకుతాడా? నేమన్నా మెదడుకి ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, బతుకుతాడా? చూసారండి దేవుడు ఎంత కష్టపడి దేహాలను కట్టాడు. దేవుడు అదే చెప్తున్నాడు, కళ్ళములో ఒకడు పనులు సమకూర్చున్నట్లుగా యెహోవా వారిని సమకూర్చును. తర్వాత మాట చూసారు అక్కడ, సమకూర్చును. అయితే ఇక్కడి నుంచి చదవాలి. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు. ఇంత కష్టపడిన దేవుడు తలంపులు మనుషులు ఏం చేయలేదట? తెలుసుకోలేదు. నాకెందుకు తండ్రి ఈ జీవితాన్ని ఇచ్చారు? నాకెందుకు తండ్రి ఈ తరంలో ఈ భూమి మీద ఒక వ్యక్తిగా భూమి మీద నాకు జీవితాన్ని ఇచ్చారు? ఆయన తలంపులు తెలుసుకోలేదట. తర్వాత మాట చూడండి అక్కడే, ఆయన ఆలోచనలు వారు గ్రహించలేదు. దేవుడు ఆలోచనలు ఏం గ్రహించారు? దేవుడి మనసు ఏం గ్రహించారు? దేవుడు మనసులో నేను ఇందాక చెప్పిన బాధలు ఏం గ్రహించారు? ఆ దేవుడిని ఆనంద పెట్టాలని ఎవరు పూనుకుంటున్నారు? ఎవరు ముందుకు వస్తున్నారు? నేను పెడతానండి మీటింగులు, నేను చేయిస్తానండి సువార్త, నేను అనేక మందికి దేవుడి వాక్యం తీసుకెళ్తానండి, కరపత్రాలు పంచుతానండి, మీటింగులు పెడతానండి, సువార్తకు వెళ్తానండి, దేవుడి కోసం నేనే చెప్తానండి. ఎవరండి ముందుకు వచ్చారు? ఎవరికి అర్థమయ్యాడు దేవుడు? ఎవరు అర్థం చేసుకున్నారు దేవుడిని? ఎవరికి అర్థమవుతున్న దేవుడి ఉద్దేశాలు? ఆయన కష్టపడి జీవితాన్ని ఇస్తేనట ఈ భూమి మీద జీవితాన్ని పొందుకున్న మనుషులు ఆయన ఆలోచనలు కానీ ఆయన తలంపులు కానీ ఏం చేయలేదట? గ్రహించలేదు. ఆయన తలంపులు గ్రహించకపోగా దేవుడి దగ్గరకు వచ్చి ఏమడుగుతారు తెలుసా? నా తలంపును నెరవేర్చు తండ్రి.
దావీదు గురించి రాయబడిన ఒక మాట ఉంటుంది, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు గురించి ఏమన్నాడు దేవుడు? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఒక మాట అడుగుతానండి, దావీదు అంటే దేవుడికి ఎందుకు ఇష్టం? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం? మన గురించి దేవుడు ఇగో ఇతను నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటాడా? మన గురించి అండవు. ఎందుకు తెలుసా? తేడా ఏంటి తెలుసా దావీదుకి మనకి? దావీదు దేవుడి ఇష్టాలు తెలుసుకుని దేవుడిని ఆనంద పెట్టే పనులు చేశాడు గనక దావీదంటే నాకు ఇష్టం. మీకు మాట్లాడగనా? మీకు ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ నచ్చుతారా, కొందరే నచ్చుతారా? బాగా ఆలోచించుకోండి. మీ కాలనీలో ఉన్న వాళ్ళు అందరూ నచ్చుతారా, కొందరే నచ్చుతారా? అందరింటికి వెళ్తారండి చాలామంది. సెలెక్టెడ్గా కొంతమంది ఇంటికి వెళ్తారు. ఎందుకు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? బాగా ఆలోచించు. ఎందుకు వెళ్తున్నావు వాళ్ళ ఇంటికి? వాళ్ళంటే నీకు ఇష్టం, నువ్వంటే వాళ్ళకి ఇష్టం. ఎందుకు ఇష్టం? నీకు ఇష్టమైంది ఏదో చేశారు వాళ్ళు. నీకు ఇష్టంగా, నీకు అనుకూలంగా ఉంటున్నారు వాళ్ళు. నీకు ఇష్టమైన మాటలే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళవు. ఎందుకు వెళ్ళవు చెప్పు? ఎందుకల్లా? నీకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, అంతే కదండి. అందుకే కదా మనుషుల మధ్యలో ఈ విభేదాలు వస్తాయి. నన్ను పలానా మాట అన్నారట. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. కారణం ఏంటి? అక్కడే ఉంటుంది, మీరు చదివితే. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. దావీదు ఎవరి ఉద్దేశాలు నెరవేర్చాడు? దేవుడివి. నువ్వెవరి ఉద్దేశాలు నెరవేర్చుకున్నావు భూమి మీద ఉండి? ఎవరి ఉద్దేశాలు? నాకు పొలం ఇయ్యి ప్రభువా, నాకు డాబా ఇయ్యి ప్రభువా. డాబా ఇస్తాడు. డాబా సరిపోలేదు ప్రభువా, అల్లుడు కూతురు వస్తే కిందే ఉండిపోతున్నారు ప్రభువా, పైన ఇంకో ఫ్లోర్ వేయాలి ప్రభువా, పైది ఇచ్చాడు. సరిపోద్దా? లేదు ప్రభువా, మేము ముసలైపోయాం, కింద వెళ్తూ ఉండలేకపోతున్నాం, మాకు మైన్ ఇంకోటి ఈ ప్రభువా. ఇంకా ఆశగా అంత ఉండదు, ఆకాశం వరకే వేస్తారు ఇస్తే. అందుకే దేవుడి దగ్గరికి వస్తారు. ఆస్తులు ఇవ్వండి, ఇల్లులు ఇవ్వండి, పొలాలు ఇవ్వండి. దేవుడి దగ్గరికి వస్తే మాకు ఏమైనా లాభం వస్తుందా? మేము ఏమైనా బాగుంటామా? మాకేమైనా లాభం ఇచ్చే పనులు ఏమైనా ఉంటే చెప్పండి. దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే మాకు ఏం దొరుకుతుంది? నేను అంటున్నవి ఒట్టి మాటలు ఏం కాదు. ఇప్పుడు బైబిల్ చూపిస్తాను. నేను ఒట్టి మాటలు ఎప్పుడు చెప్పను. నేను ఇలాంటి ప్రజలు ఉన్నారు, ఇలాంటి ప్రజల వలన నేను అసహించుకుంటున్నాను, విసిగిపోయాను, వాళ్ళంటే నాకు ఇష్టం లేదు అని దేవుడు బైబిల్లో మాట్లాడుతున్న మాటలు చూపిస్తాను. పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఇంత గొప్ప జీవితాన్ని ఇస్తే, చక్కటి స్థితిలో ఈరోజు భూమి మీద నిలబెడితే, చాలు తండ్రి, నాకు మంచి జీవితం ఇచ్చారు, నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చారు, ఈ శాశ్వత జీవితం అయినా ఇప్పటి నుంచి అయినా సత్యం తెలుసుకుని మీకోసం బ్రతుకుతాను, మీకోసం ఏదైనా చేస్తాను, మిమ్మల్ని ఏదైనా ఆనంద పెడతాను, దావీదు బ్రతికినట్టుగా బ్రతుకుతాను, భక్తులు బ్రతికినట్టుగా బ్రతుకుతాను, కనీసం సహకారంగానైనా దేవుడు పనికి నేను ఉంటాను, నా దేహాన్ని దేవుడు పనికిస్తాను అని దేవుడికి మహిమ తెచ్చే పనులు, దేవుడిని ఆనంద పెట్టే పనులు చేయకపోగా దేవుడి దగ్గరికి వస్తే మాకేం లాభం కలుగుతుంది? యోబు గ్రంథం 21వ అధ్యాయం, జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. యోబు గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం మీరు చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తిమంతుడగు వాడు ఎవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు, వారి క్షేమము వారి చేతులలో లేదు. ఎంతవరకు రాశాడు చూసారా? పైన 14 నుంచి చదివితే మీకు ఇంకా అర్థమవుతుందండి. 14 నుంచి చదివితే ఎవరు వీళ్ళు అంటే 14లో అంటున్నాడు, వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు. మనుషులకి ఏం అవసరం లేదట? నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. పరలోకానికి వెళ్ళే జ్ఞానం, పరలోకానికి వెళ్ళే వాక్యం మాకు అక్కర్లేదు. జ్ఞానం, వాక్యం మాకు అక్కర్లేదు. సభలకు మేము రాము, బైబిల్ మేము చదవము, ప్రసంగాలు మేము వినం. జ్ఞానం మాకు అవసరం లేదు, వాక్యం మాకు అవసరం లేదు. మరి ఏం కావాలి? నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెబుతారు. ఏమండి, ఈరోజు ఈ సభ పెట్టిన వాళ్ళు చాలా మందికి చెప్పుంటారు, సభ ఉంది రండి, వాక్యం వినండి అంటే. ఏమండి, వాళ్ళు డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా ఉండిపోయి సభకు రాక ఇళ్లలో టీవీలు చూసుకుంటూ, పడుకునే వాళ్ళు పడుకుంటూ, తినేవాళ్ళు తింటూ, తిరుగుతున్న వాళ్ళు తిరుగుతూ, వాళ్ళు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు తెలుసండి దేవుడితో ఈరోజు? నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీ సన్నిధి మాకు అక్కర్లేదు, నీ వాక్యాలు మాకు అక్కర్లేదు, మేము చాలా బాగున్నాం. ఎంతకాలం బాగుంటావు?
ఎంతకాలం సంతోషంగా ఉంటావు? ఎంతకాలం ఈ లోకంలో తింటావు? ఎంతకాలం ఈ లోకంలో తిరుగుతావు? మరణించిన మరుక్షణం నీ కళ్ళ ముందు కనపడేది ఎవరో తెలుసా? దేవుడు. భూమి మీదలా దేవుడిని విడిచిపెట్టి, దేవుడి సభలు విడిచిపెట్టి, దేవుడి వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుడి సన్నిధిని విడిచిపెట్టి నీ ఇష్టానుసారం తినడానికి సుఖించడానికి తిరిగావే. ధనవంతుడు కూడా నీలాగే బ్రతికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు కూడా తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు, ఆనందించాడు. మరణించిన మరుక్షణం దేవుడి చేతుల్లో పడిపోయాడు. ఈరోజు మానవులు కూడా అలాగే ఉన్నారు. ఏమంటే సభ అనేసరికి చాలా తక్కువ మంది ఉంటారండి. మీకు మాట చెప్పనా? ఈ సభ ప్లేస్లో ఇదిగో వెనకాల స్క్రీన్ కట్టారు కదా, ఇది కొంచెం పెద్ద స్క్రీన్ కట్టి బాహుబలి సినిమా వేశారనుకోండి, ఇక్కడ ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎంతమంది ఉంటారు? అసలు గ్రౌండ్ పట్టుద్దా? ఇసుకేస్తారు, ఆడతారా? అంటే సినిమాకైతే వస్తాం, దేవుడి దగ్గరికి అయితే మేము రాము. ఇక్కడ ఇదే ఇలా వేదికేసి ఏమంటే వస్తున్నాం, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ 30 కేజీలు రైస్ పంచుతున్నామని రైస్ బ్యాగులు దింపారనుకోండి ఇక్కడ లారీతో. ఎంతమంది ఉంటారు గ్రౌండ్లో? ఎంతమంది ఉంటారు? మాకు ఇచ్చేయండి రైస్, మాకు ఇచ్చేయండి బియ్యం. ఎంతమంది వస్తారు? బియ్యం కోసం అయితే వస్తారట, పెన్షన్ కోసం అయితే వస్తారట, సినిమాలకు వస్తారట, దేవుడి జ్ఞానం నేర్చుకోవడానికి మాత్రం రారట. అదేనా ఇక్కడ రాస్తున్నాడు. ఎంత బాగా రాశాడండి దేవుడు. బైబిల్ చూడండి, 14 వచనం. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడు? మేము ఎందుకు రావాలి అక్కడికి? మేము ఎందుకు వినాలి ఆ వాక్యాలు? మాకేమొస్తుంది? బియ్యం ఇస్తున్నామంటే వస్తాం, డబ్బులు ఇస్తున్నారంటే వస్తాం. ఏమండి మొన్నటి వరకు ఎలక్షన్ ర్యాలీలు జరిగాయి. ప్రతి పార్టీ వెనకాల ఏ రాజకీయ నాయకుడు పిలిచినా భోజనం తండోపు తండాలండి. 500 ఇస్తే చాలు వెనకాల జెండా అడుగుని తిరిగారు. ఆ రాజకీయ నాయకులు ఏమనుకో, అబ్బా మేము మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారంటే మాదే అధికారం అనుకున్నారు. జనాలు అందరూ ఎలా మారిపోయారు చూడండి. అంటే ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తుంటే, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ వచనాన్ని ఆలోచిస్తుంటే, సర్వశక్తుడగు వాని దగ్గరకు వచ్చి అక్కడ కూర్చొని ఆ వాక్యం వింటే మాకు వచ్చే లాభం ఏంటి? అంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి దేనికి వస్తున్నారు చెప్పండి ప్రజలు? దేనికి వస్తున్నారు? కింద డైరెక్ట్గా చెప్పేసాడు కదా, సర్వశక్తుడగు దేవుడిని సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగునని వారు చెప్పుదురు. అంటే దేవుడి దగ్గరికి రావాలంటే ఏమడుగుతున్నారట? ఏమడుగుతున్నారు? లాభం. అంటే ఇప్పుడు దేవుడిని ఎందుకు నమ్ముతున్నారు? లాభం కోసమా? ఆస్తుల కోసమా? ఇల్లుల కోసమా? పొలాల కోసమా? ఆరోగ్యాల కోసమా? నీ కన్న తండ్రి మర్చిపోయావా? నీకు జీవితాన్ని ఇచ్చాడు, మర్చిపోయావా? నీ కోసం అహోరాత్రులు కొనకకుండా నిద్రపోకుండా కష్టపడుతున్నాడు, మర్చిపోయావా? ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం ప్రాణమే పెట్టాడు, మర్చిపోయావా? ముళ్ళ కిరీటం మర్చిపోయావా? బల్లెపు పోటు మర్చిపోయావా? నీ కోసం కార్చిన రక్తము మర్చిపోయావా? దేవుడి దగ్గరికి వచ్చేసరికి లాభాలా? ఏమంటే లాభము నష్టము ఎక్కడ వాడతారు చెప్పండి? ఈ పదాలు ఎక్కడ వాడతారు? వ్యాపారంలో వాడతారు ఇవి, అంతేనా? లాభ నష్టాలు ఎక్కడ చూసుకుంటారు? వ్యాపారం. అంటే ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి ఏం ప్రారంభించారు మనుషులు? లాభం ఏంటి అంటే ఇప్పుడు ఏం ప్రారంభించారు? ఏం చేస్తున్నారు? దేవుడితో వ్యాపారమా? దేవుడితో వ్యాపారమా? కన్న తండ్రితో వ్యాపారమా? ఏమంటే భూమి మీద ఉన్న మీ తండ్రితో మీరు వ్యాపారం చేస్తే మీ తండ్రి ఊరుకుంటాడా? మిమ్మల్ని కన్నాడు, మిమ్మల్ని పెంచాడు, మిమ్మల్ని పెద్ద చేశాడు. ఏమంటే ముసలైపోయాడు, మంచం మీద పడిపోయాడు, ఏదో రోగం వచ్చి కూతురికి ఫోన్ చేశాడు, అమ్మ నాకు ఆరోగ్యం బాగోలేదురా ఒకసారి వచ్చి చూడవా అంటే, వస్తాను కానీ ఎన్ని డబ్బులు ఇస్తావు అన్నది అనుకోండి. ఎలాగుంటుంది నాన్నకి? కనిపించిన నాన్నకి ఎలాగుంటుంది? వస్తాను నాన్న, మరి డబ్బులు ఎంత ఇస్తావు? 2000 ఇస్తావా? 3000 ఇస్తావా నిన్ను చూడడానికి అన్నది అనుకోండి. ఎలాగుంటుంది? నేను అనవసరంగా కన్నాను అంటాడా? నేను అనవసరంగా కనిపించాను అని అంటాడా? ఏమిటి భూమి మీద ఉన్న తండ్రి ఇలాగ మాట్లాడుతున్నప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి దగ్గరికి లాభాల కోసం వస్తే దేవుడు చీయండి మనల్ని? ఏమర్థమయ్యాడు దేవుడు చెప్పండి? దేవుడు అర్థమయ్యాడా? యెహెజ్కేలు గ్రంథం జాగ్రత్త రాసుకోండి ఇవన్నీ. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం జాగ్రత్తగా రాసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. భూమి మీద తన దగ్గరకు వస్తున్న జనుల గురించి మాట్లాడుతున్నాడండి. తన దగ్గరకు వస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇది బయట వాళ్ళ గురించి కాదు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి
నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు. ప్రవక్తతో చెప్తున్నాడండి, యేజ్కేలు గారితో చెప్తున్నాడు. నువ్వు వాక్యం చెప్పడానికి వెళ్తావు కదా నాయన, నా ప్రజలు చాలా చక్కగా రెడీ అయ్యి అక్కడ కూర్చుంటారు, నా ప్రజలైనట్టుగా కూర్చుంటారు, నువ్వు చెబుతున్న వాక్యాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా వింటారు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఎంత బాగా చెప్పాడు చూసారా, వింటారట, పొద్దున్నెళ్ళి ఏం చేయరట, ప్రవర్తింపరు. ఇక్కడ ఏమండి, సభలో కూర్చుని లేదంటే ఆరాధనలో కూర్చుని ఏం ప్రసంగం వింటారంటే, మన యేసుక్రీస్తు వారు ప్రేమమయుడు, మీరు కూడా ఎలాగ ఉండాలి, ప్రేమమయుడిగా ఉండాలి, మీరు ప్రేమించాలి, ఎవరితోనూ గొడవలు ఆడుకోకూడదు. ఏమండి, నెత్తి మీద కొంగుండి అక్కడ ప్రసంగం వింటున్నాను సేపు, నిజమే నేను ప్రేమగా ఉన్నాను, నేను ప్రేమే, బయటకు వచ్చి కొంగు తీసిన తర్వాత ప్రేమ ఉంటుందా మీరు చెప్పండి, ఉంటుందా? ఈరోజు ఆదివారం కనుక బతికిపోయామంటున్నాడు ఒక ఆయన, సోమవారం అయితే ఏం చేస్తాడు, చంపేస్తాడు, అంతేనా? ఆదివారం కనుక బతికిపోయావు. చాలామంది డైలాగు, ఒరే చేతిలో బైబిల్ ఉంది కాబట్టి బతికిపోయావు, బైబిల్ లేకపోతే ఏంటండి ఇది? నా జనులు నా దగ్గరకు వచ్చి నా మాటలు వింటారు, కానీ వాటి చొప్పున వాళ్ళు ఏం చేయరు, ప్రవర్తింపరు. అంటే ఇప్పుడు వింటం కోరుకుంటున్నాడా దేవుడు, ప్రవర్తన కోరుకుంటున్నాడా? ప్రవర్తన. ఎవరికి అర్థమయ్యాడు దేవుడు? వింటే ఆశీర్వాదం అనుకుంటున్నారు చాలామంది. నిజమే, వింటే ఆశీర్వాదమే, విన్నది నువ్వు పాటిస్తే ఆశీర్వాదం. ఎంత బాగా రాశాడు అంటే, తర్వాత మాట చూస్తాను చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. తర్వాత మాట, నా జనులైనట్టుగా నా యొద్దకు వచ్చి నీ మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి వాళ్ళు ప్రవర్తింపరు, వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. ప్రతి చోట ఏం పదం మాట్లాడుతున్నాడండి దేవుడు? ప్రేమగా, దేవుడి మీద ప్రేమగా వచ్చినట్టుగా, దేవుడి మీద ప్రేమ చూపించినట్టుగా వస్తారు, కానీ వాళ్ళ హృదయంలో ఏముందట, లాభం. ఏమిస్తావు తండ్రి మాకు, ఏమిస్తావు, నీకు ప్రార్థన చేస్తే ఏమిస్తావు, నీకు ఏదైనా ఒక వస్తువు కొంటాను ఏమిస్తావు? చాలామంది అంటారు, తండ్రి నాకు గనక పలానా ఉద్యోగం వచ్చిందంటే మొదటి జీతం నీకే ఇచ్చేస్తాను. అంటే ఇప్పుడు ఈ మొదటి జీతం కోసం ఆశపడి దేవుడు ఏమి ఇవ్వాలి, ఆ ఉద్యోగం ఇవ్వాలా? అంటే మరి రెండో జీతం ఎవరికి ఇస్తావు, మూడో జీతం నీకా, మొదటి జీతం ఆయనకా? చాలామంది అండి మొదటి ఫలం అని పట్టుకొస్తారండి, కోడిగుడ్డు. ఫస్ట్ పెట్టిన కోడిగుడ్డు ఎలాగుంటుంది చెప్పండి, చిన్నది ఎడుతుందా పెద్దది ఎడుతుందా? చిన్న కోడిగుడ్డు ఏమో దేవుడికి, తర్వాత పెట్టిన లావు కోడిగుడ్లన్నీ మనకి. అబ్బాబ్బా, ఎంత భక్తులు చూసారా, ఎంత ప్రేమ చూసారా దేవుడు అంటే. వారు నా మీద ప్రేమ మాటలతో ఏం కనపరుస్తారట, ప్రేమ కనపరుచుదురు, కానీ వాళ్ళ హృదయంలో ఏముంటుంది తెలుసా, లాభం. మీరు బాధపడినట్టు ఒక ఉదాహరణ చెప్తాను, ఇది పచ్చి నిజం, మీరు బాధపడిన చెప్తాను నేను. మనం అప్పుడప్పుడునండి దేవుడు మనకి మేలు చేశాడు లేదా కృతజ్ఞత కూడికెట్టుకున్నప్పుడు మనం ఒక పాట పాడతామండి. ఏ పాట పాడతాం? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మంచి పాట అండి అది. నిజమే, దేవుడు చేసిన ఉపకారాలకు మనం ఏమి చెల్లించను. పోనీ అక్కడితో ఆగారా? ఆగలేదు. తర్వాత ఒకటి పాడారు. ఏం పాడారు? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలున. ఎంత ఇస్తానన్నారు తైలం పాటలో? ఎంత? పెదవులతో, మాటతో ఎంత అన్నారు? వేలాది నదులంతా నీకు ఇచ్చినా సరిపోతండ్రి అని పాట పాడారు కదా. ఆ పాటకు పొంగిపోయి యేసుప్రభు వచ్చాడు అనుకోండి సభలోకి, పాట పాడుతున్నవాడి దగ్గరికి, అమ్మా ఆగమ్మా, ఏ పాట పాడావమ్మా, నాకు ఎంత ఇస్తానన్నావు? మాటతో, నోటితో ఎంత ఇస్తానన్నావు? వేలాది నదులంతా విస్తార తైలం ఇస్తానన్నావు కదా. నీ మాటల్లో నా మీద చాలా ప్రేమ కనపడిందమ్మా, నేనంటే నీకు చాలా ఇష్టం కదా, నేనంటే నీకు చాలా ప్రేమ కదా, నాకంత తైలం వద్దమ్మా. పక్కూరులో మీటింగ్ జరుగుతుంది, భోజనాలు పెడుతున్నారు, ఒక 50 కేజీలు నూనె కొనిస్తావా మీటింగ్కి అన్నాడు. ఇస్తుందా? ఇప్పుడు చెప్పండి, ఇస్తారా? పాటలో ఎంత ఇస్తానన్నారు, మాటతో ఎంత ఇస్తానన్నారు? వేలాది నదులంతా. క్రియల్లోకి వచ్చేసరికి వేలాది నదులంతా అడగటం లేదు, అంత తైలం అవసరం లేదు. ఎంత అడిగారు? 50 కేజీలు. ఇస్తారా? కోడల్ని బలేసేసినా సరిపోతుందా? తైలం ఇచ్చేసినా సరిపోతుందా? ఏంటి మాటలకు పొంగిపోతాడు అనుకుంటున్నారు దేవుడు? దేవుడికి ధూపం అనుకుంటున్నారా? మనుషులకు ధూపం వేస్తే పొంగిపోతారు, దేవుడు పొంగిపోతాడా? మీరు చెప్పండి. మనుషులకు అప్పుడప్పుడు మనకి మనుషులతో అవసరం ఉందనుకోండి, వాడి దగ్గర నుంచి అప్పు కావాలనుకోండి, యువతలోడు ధూపం వేస్తూ ఉంటాడు. ఏమని?
అసలు నీ అంత మంచోడు లేడన్నా, నీ అంత బాగా సహాయం చేసేవాడు లేడన్నా, అసలు నీ పేరు ఈ ఊరంతా మారుమోగిపోతుందన్న అనగానే ఈ మాటలు, అవునా నా గురించి అందరు చెప్పుకుంటున్నారా, అవునా అంటాడు. అలాగ దూపం వేసి 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 చివరిలో ఏమంటాడు తెలుసా, ఓ 10,000 ఉంటే అప్పు ఇవ్వన్నా అంటాడు. అంతే. ఈ దూపం మీద దేనికి వేసాడు చెప్పండి? ఎందుకు వేసాడు? ఈ దూపానికి మొలగ చెక్కిపోయిన ఆడు 10,000 ఎప్పుడు ఇస్తాం మరి అంటాడు. నెలలో ఇచ్చేస్తానన్నా అంటాడు. అంత 10,000 పట్టుకుని మళ్ళీ కనపడ్డు. మనుషుల్ని మాటలతో ఉప్పొంగించవచ్చండి. దేవుడు ఉప్పొంగిపోతాడా? మీరు చెప్పండి. దేవుడు మాటను చూస్తాడా, హృదయాన్ని చూస్తాడా? మీరు చెప్పండి. దేన్ని చూస్తాడు? హృదయంలో రూపాయి ఇవ్వవు. హృదయంలో నుండి దేవుడి దగ్గరికి ఏది తీసుకురావు. హృదయపూర్వకంగా దేవుడికి ఏ అర్పణ ఇవ్వవు. అసలు ఇవ్వాలన్న మనసే నీకు లేదు. పాట ఉంది కదా అని ఏం పాట పాడుతున్నావు? వేలాది నదులంత ఇచ్చినా సరిపోద్దా తండ్రి? ఇస్తావా నిజంగా? అదే అక్కడ రాయబడిన చివరి మాట. ఈ ప్రజలు పెదవులతో నా మీద ప్రేమను కనబరుచుదురు, కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది. పెదవులతో ప్రేమ, అదే కోరుతున్నాడు దేవుడు. నీకు అర్థమయ్యాడు దేవుడు? అసలు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో, ఆస్తులు ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో, ఎవడి దేవుడి కోసం తల నరికించుకున్న వాళ్ళు ఉన్నారు బైబిల్లో. వాళ్ళండి హృదయపూర్వకంగా దేవుడిని అర్థం చేసుకున్న వాళ్ళు. మాటలతో కాదు. దేవుని పిల్లలారా, ఈ రాత్రి మనం దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడి దగ్గరికి మనం వచ్చేది లాభాల కోసం కాదు. అలాంటి భక్తి దేవుడికి ఇష్టం ఉండదండి. దేవుడికి అర్థం అవ్వలేదని అర్థం. నీ తండ్రిగా నువ్వు వాడిని పూర్తిగా అర్థం చేసుకోలేదని అర్థం. లాభం కోసం దేవుడి దగ్గరికి వస్తున్నావు అంటే, ఈ లోక సంబంధమైన కోరికల కోసం దేవుడి దగ్గరికి వస్తున్నావు అంటే. చాలామంది అండి, ఇందాక చెప్పాను కదా, తొలిలో బాధలు చెప్పుకోవడానికే దేవుడు అన్నట్టుగా ఉంటారు. మీకు తెలియదు కాదు, మీరు కర్నూలులో పెద్ద హాస్పిటల్ చూశానండి ఈరోజు సిటీలో తిరుగుతున్నప్పుడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది కదా. ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారా? కర్నూలు హాస్పిటల్కి వెళ్ళారా? అక్కడ జనరల్ వార్డులోకి వెళ్ళారా ఎప్పుడైనా? జనరల్ వార్డు. మీరు జనరల్ వార్డులోకి వెళ్ళండి. ఆ వార్డులో బెడ్ల మీద పడుకున్న వాళ్ళు వీళ్ళు క్రైస్తవులు అని ఈజీగా చెప్పేయచ్చు. ఎలా చెప్తారు చెప్పండి? మీరు ఎప్పుడైనా ప్రాక్టికల్గా చూస్తే అర్థమవుతుంది. వీళ్ళు క్రైస్తవులు అని తక్కువని చెప్పొచ్చు. మనం ఎలా చెప్పొచ్చు తెలుసా? క్రైస్తవులు బెడ్ దగ్గర తలగడి పక్కన ఏముంటుంది చెప్పండి? ఏం పెట్టుకున్నారు? బైబిల్. ఎక్కడున్నారు గనక పెట్టుకున్నారు? ఎక్కడున్నారు గనక బైబిల్ పెట్టారు? హాస్పిటల్లో ఉన్నారు కనుక. ఇంటికి వచ్చిన తర్వాత బెడ్ పక్కన ఎప్పుడు బైబిల్ ఉంటుందా? ఎక్కడ ఉంటుందో కూడా తెలియని ప్లేస్లో ఉంటుందా? మీరు చెప్పండి. ఇప్పుడు భక్తి అది. హాస్పిటల్లో ఉన్నాను కనుక ఇప్పుడు భక్తిగా ఉన్నట్టుగా నటిస్తే దేవుడు నన్ను ఎక్కడ పంపించేస్తాడు? ఇంటికి పంపించేస్తాడు. ఇంటికి పంపించేసిన తర్వాత ఇంకేం దేవుడు? ఫ్రెండ్స్, బంధువులు, చుట్టాలు, పని, పొలం. హాస్పిటల్లో ఉన్నాను కనుక ఇప్పుడు ఎవరు అవసరం నాకు? ఇది భక్తి అండి? మీరు చెప్పండి. ఇప్పుడు దేవుడిని అర్థం చేసుకోవడం అంటారా దీన్ని? దేవుడు ఎంత దారుణంగా ఇలాంటి వాళ్ళ గురించి బైబిల్లో మాట్లాడుతున్నాడు తెలుసా? ఒక రకంగా చెప్పాలంటే అసలు నాకు అలాంటి వాళ్ళ భక్తి అంటేనే నాకు అసహ్యం అన్నది. ఆ మాట చూసి ముగించేస్తాను నేను. యోబు గ్రంథం మీరు తీసుకోండి. 27వ అధ్యాయం 8వ వచనం మీరు చూడండి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం జాగ్రత్తగా రాసుకోండి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. దేవుడు వానిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణమును తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది అన్నాడు. ఏమండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది సబ్జెక్ట్ ఎవరి కోసం? సందర్భం ఎవరి కోసం? భక్తిహీనుల గురించి. భక్తిహీనులను దేవుడు ఎప్పటికైనా ఏం చేస్తాడట? కొట్టివేస్తాడు. వాడి ప్రాణాన్ని తీసేస్తాడు. అలాంటప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది అన్నాడు. ఏమండి, ఇక్కడ భక్తిహీనులు అనగానే చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటంటే, ఓ ప్రశ్న అడుగుతాను మీకు అర్థమైందో లేదో తెలియడానికి. భక్తిహీనుడు అనగానే దేవుణ్ణి నమ్మినవాడా, నమ్మనివాడా? బాగా ఆలోచించాలి మీరు. భక్తిహీనులు అనగానే నమ్మిన వాళ్ళ, నమ్మని వాళ్ళ? మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? నేను దేవుడు నమ్మనోళ్ళు అనుకుంటున్నారు కదా. భక్తిహీనుడు అంటే ఎవరో తెలుసా? నమ్మినవాడే. మీకు అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. రక్తహీనత అంటారు కదా, రక్తం సరిగా లేదని. ఇప్పుడు రక్తహీనత అంటే అర్థం ఏంటి? తక్కువ ఉందనా, అసలు లేదనా? అర్థమైందా? రక్తహీనత అంటే అర్థం ఏంటి?
5 లీటర్లు ఉండవలసిన రక్తం 3 లీటర్లే ఉంది. దాన్ని ఏమంటారు? రక్తహీనత. భక్తిహీనత అంటే అర్థం ఏంటి? దేవుడు కోరుకున్న పరిపూర్ణమైన భక్తి లేదు. నన్ను ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలని చెప్పాడు దేవుడు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో. పూర్ణం అంటే అర్థం ఏంటి చెప్పండి? కంప్లీట్. పౌర్ణమి రోజు సూర్యుడు ఎలా ఉంటాడు? చంద్రుడు ఎలా ఉంటాడు? కంప్లీట్గా. నీ పూర్ణ మనస్సుతో నన్ను ఆరాధించాలి అన్నాడు దేవుడు. కానీ ఈరోజు ఆ హృదయంలో పూర్ణంగా దేవుడు ఎక్కడ ఉన్నాడు? సగం ఉద్యోగం ఉంటుంది, సగం ఇల్లు ఉంటుంది, సగం పొలం ఉంటుంది, సగమేమో భార్య ఉంటుంది, సగమేమో భర్త, సగమేమో పిల్లలు, సగమేమో అక్క, సగమేమో తమ్ముడు. అన్నీ నిండిపోక ఏదో ఒక మూల చిన్నగా ఇరికిస్తాం. ఎవరిని? దేవుడిని. వీళ్ళు భక్తులా? మీరు చెప్పండి. భక్త ఇది? భక్త. అదే చెప్తున్నాడు ఇక్కడ, జాగ్రత్తగా వినండి. దేవుడు కోరుకున్న పరిపూర్ణమైన భక్తి లేని భక్తిహీనులారా, దేవుడు మిమ్మల్ని కొట్టేస్తాడు. భక్తిహీనుడికి ఆధారం ఏది? వానికి బాధ కలిగినప్పుడు, జాగ్రత్తగా వినండి, 9వ వచనంలోకి వస్తాను నేను. వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడి మొర్ర వినునా. వాడికి ఏం కలిగిందట? బాధ కలిగిందట. బాధ కలిగినప్పుడు దేవుడికి ఏం చేస్తున్నాడట? మొర్ర పెడతాడు. దేవుడు నమ్మినుడే కదండి దేవుడికి మొర్ర పెడతాడు. బాధ కలిగినప్పుడు మాత్రమే మొర్ర పెడతాడట. ఆ మొర్ర వినునా అన్నాడు. వినునా అంటే అర్థం ఏంటి? వింటాడనా వినడా? బాధ కలిగినప్పుడు మాత్రమే. ఏమండి, నేను బాధల్లో దేవుడికి ప్రార్థన చేయొద్దు అంటాం లేదు. బాధలలో మాత్రమే దేవుడికి ప్రార్థన చేయటం తప్పు. మళ్ళా చెప్తున్నాను, వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడు మొర్ర వినునా. ఎందుకన్నాడు తెలిసి ఈ మాట? 10వ వచనం చదవండి. వాడు సర్వశక్తుని యందు ఆనందించునా. దేవుళ్ళో ఆనందిస్తాడా? దేవుడి కోసం ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ పెట్టి దేవుడిని ఆనందపెట్టి వాడు ఆనందపడతాడా? దేవుడు సువార్తకి వెళ్ళి శరీరం నలిగిపోతే, ఈరోజు నేను దేవుడి కోసం సువార్తకి వెళ్ళానండి, దేవుడి కోసం అనేక మందికి చెప్పానండి, ఎప్పుడైనా ఆనందపడతాడా? దేవుడు సువార్తకి సహకారం చేసి 1000 రూపాయలు దేవుడు పనికిచ్చి, ఇదిగో నా కష్టార్జితాన్ని దేవుడి కోసం ఖర్చు పెట్టానండి, ఆనందపడతాడా? సాటి సహోదరుడికి సహాయం చేసి ఏమైనా ఆనందపడతాడా? నా యందు వాడు ఎప్పుడైనా ఆనందించాడా? వాడు సర్వశక్తుని యందు ఆనందించునా. దైవ సంబంధమైన ఆనందాలు వాడి జీవితంలో ఉన్నాయా? అవి లేనప్పుడు, కేవలం బాధ కలిగినప్పుడు దేవా 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 అంటే నేనెందుకు వాడు మొర్ర వింటాను? తర్వాత మాట చూడండి, చివరి మాట ఎంత బాగుందో. వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చివరి మాట ఏంటండి? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయనా. అన్ని సమయాల్లో ప్రార్థన చేస్తారా మనుషులు? ఇందా చెప్పాను కదా, బైబిల్ ఎప్పుడు ఉంటుంది? నెత్తి దగ్గర. ఎప్పుడు ఉంటుంది? హాస్పిటల్లో ఉన్నప్పుడు. డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చేస్తే బైబిలా? ప్రార్థన? దేవుడా? సన్నిధా? నాకు పని ఉందమ్మా, పొలానికి వెళ్ళాలి అంటాడు. మరి హాస్పిటల్లో గుర్తు రాలేదా పొలం? హాస్పిటల్లో గుర్తు రాలేదా పని? తీరని రోగం వచ్చి మంచం మీద ఉండి నువ్వు చచ్చిపోతావు, ఇక దేవుడే దిక్కు అన్నప్పుడు దేవా దేవా నన్ను బ్రతికించు, దేవా నన్ను లేవనెత్తన్నావు కదా ఆ రోజు, దేవా 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 అంటే నీ మొరవిని లేవనెత్తాడు కదా. లేచిన తర్వాత ఎప్పుడైనా మళ్ళీ దేవుడు అన్నావా? అంత బాగా దేవుడు అన్నావా? బాధలలో ఉన్నప్పుడు ఎంత బాగా ప్రార్థన చేసావో, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు అంతే ప్రార్థన చేసావా? అదే అడుగుతున్నాడు దేవుడు అక్కడ. వాడు అన్ని సమయములలో నాకు ప్రార్థన చేయనా. దేవుడికి కేవలం బాధలు మాత్రమే ఇద్దామా? సంతోషాలు ఇవ్వద్దా? దేవుడిని ఆనందపెట్టే పనులు చేయవా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. యేసుప్రభు దేవుడిని ఏం చేశాడు? ఆనందపెట్టాడు. మనం గుడికొచ్చి మాత్రం ఎప్పుడు బాధలు, కష్టాలు, దుఃఖాలు ఇవి చెప్పుకోవడానికా దేవుడు? వాడికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడు మొర్ర వినునా. ఎందుకు మొర్ర వినంటే, ఏమంటే బాధలు చెప్పుకోవద్దని కాదు, బాధలు వచ్చినప్పుడు బాధలు చెప్పండి. సంతోషం వచ్చినప్పుడు నువ్వు దేవుడిని ఎప్పుడైనా సంతోష పెట్టావా? సంతోషాలేమో మనుషులకి ఇస్తారు. ఏమంటే ఆనందంగా ఉన్నప్పుడు ఒరే బావా వచ్చారా పార్టీ చేసుకుందాం, ఆనందం వస్తే ఎవరు గుర్తొచ్చారు? బావా. ఆనందం వస్తే ఎవరు గుర్తొచ్చారు? అక్క వచ్చేయండి మనం బిర్యానీ వండుకుని తిందాం, మనం పార్టీ చేసుకుందాం, మేము చాలా ఆనందంగా ఉన్నాం, మా పంట బాగా పండేసింది, మనం అందరం శుభ్రంగా వండుకుని తినేసి ఆనందపడిపోతాం. అంటే పంట పండేస్తే వండుకుని తిని ఆనందపడతారు, విందులు చేసుకుంటారు, వినోదాలు చేసుకుంటారు. ఏమన్నా బర్త్డేలట, డెత్ డేలట, యానివర్సరీలట, అబ్బో ఆనందాలన్నీ మనుషులకి. బాధలు మాత్రం వినడానికి ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? ఇదా భక్తి? ఇది భక్తా? ఇది దేవుడిని అర్థం చేసుకోవటమా? ఏమంటే మన పిల్లలు మన ముందు కూర్చుని, మీరు జాగ్రత్తగా వినండి,
మీకు ఇది ఒకటి చెప్పి ముగించేస్తాను. మీ పిల్లలు మీ దగ్గర కూర్చుని ఎప్పుడు మోకాలేసి ఏడుతూ, నాన్న నాకు చాక్లెట్లు కావాలి, నాన్న నాకు బట్టలు కావాలి, ఎప్పుడు ఏడుతున్నాడు నీ కళ్ళ ముందుకు వచ్చి. మీరు చెప్పండి, మీ కొడుకో మీ కూతురు ఎప్పుడు మీ ముందుకు వచ్చి ఏడుస్తూ ఉంటే, అబ్బా నా కొడుకు భలేగా ఏడుతున్నాడండి అని సంతోషపడతారా? ఆనందపడతారా? మీరు చెప్పండి. బాధ వచ్చినప్పుడు ఏడవరా, తప్పు కాదు అని సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఏడు మొహం పెట్టుకుని చుట్టూ తిరుగుతుంటే అనుకోండి, ఎలాగుంటుంది? అసహ్యం వేసేదండి, కొట్టేలు అనిపించదండి. మరి దేవుడి దగ్గరికి వచ్చి ఎప్పుడు చూడండి, అబ్బా ఏ చర్చిలో చూడండి, దేవుడి దగ్గరికి వస్తారు ఇక కొలాయిలు ఇప్పుతారు. ఇక ఎప్పుడైనా ఆనంద పెట్టావా దేవుడిని? ఎప్పుడైనా సంతోష పెట్టావా? బాధలు చెప్పుకోవడానికా దేవుడు? మరి సంతోషాలు నిన్ను కన్నాడే, నిన్ను ఎన్నో విధాలుగా సంతోషపెట్టాడే. నీకు బిడ్డను దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు ఎంత సంతోషపడ్డావు? నువ్వు ఒక ఆత్మను దేవుడికి ఇస్తే ఆయన కూడా అంతే సంతోషపడతాడు కదా. నీ బిడ్డను బట్టి నువ్వు మురిసిపోయినట్టుగా ఒక ఆత్మను దేవుడి దగ్గరికి నడిపిస్తే దేవుడు ఆనందపడతాడే, దేవుడు సంతోషపడతాడే. నీ బిడ్డను ఇచ్చినప్పుడు నువ్వు సంతోషపడ్డ ఆనందం ఆయనకి బిడ్డలను ఇస్తే ఆయన సంతోషపడతాడు అని మీ నాన్న సంతోషాలు ఎందుకు నువ్వు తెలుసుకోలేదు భూమి మీద ఉండగా? దేవుడు నీకు అర్థం కాకపోతే నీ జీవితం ఏమైపోద్ది? వ్యర్థం. దేవుడిని ఆనంద పెట్టడానికి పుట్టాను, దేవుడిని సంతోష పెట్టడానికి పుట్టాను, దేవుడిని ఓదార్చడానికి పుట్టాను, దేవుడి కొరకు చెప్పడానికి పుట్టాను, దేవుడి కోసం కార్యాలు చేయడానికి పుట్టాను, దేవుడిని మహిమపరచడానికి పుట్టాను, దేహాన్ని దేవుడికి ఇవ్వడానికి పుట్టాను. ఇది నీకు అర్థం అవ్వలేదు అంటే నీ జీవితం మొత్తం ఈ లోకానికి నాశనం అయిపోతుంది. ఈ లోకంలో ఉన్న తిండికో, బట్టలకో, ఉద్యోగాలకో, వ్యాపారాలకో నీ జీవితాన్ని నాశనం చేసుకుని చివర చచ్చిపోయి దేవుడి ముందు ఒట్టి చేతులతో నిలబడితే, నీ కోసం చాలా చేశాను కదా నాన్న భూమి మీద, నా కోసం ఏం చేశావని అడిగితే దేవుడికి ఏం సమాధానం చెప్తావు? ఏమండి, మనిషి బ్రతుకు కాలంలోనట, తన జీవితకాలం మొత్తంలో ఉన్నాడండి, భూమి మీద బ్రతికిన ఈ 60-70 ఏళ్ళ జీవితకాలంలోనట 10 ఎకరాల పంట తినేస్తాడటండి. తను తినే బియ్యం ఎన్నో తెలుసా? 10 ఎకరాలలో పండే బియ్యం ఒక మనిషి తన జీవితకాలంలో తినేస్తాడట. అంటే నీ జీవితకాలం అంతా నీకు ఎంత పంట ఇచ్చాడు? 10 ఎకరాల బియ్యమే ఎన్ని ఇచ్చాడంటే ఒక కూరగాయలు. నువ్వు ఎన్ని మేకలు తినేసి ఉంటావు, ఎన్ని కోళ్ళు తినేసి ఉంటావు, ఎన్ని లీటర్లు నీళ్లు తాగేసి ఉంటావు. దీని అంతటికి దేవుడు లెక్కలు అడగడా? నా కష్టాన్ని అనుభవించావు, నాకేం చేసావని దేవుడు లెక్కలు అడగడా? నన్ను ఏం సంతోషపెట్టావని అడగడా? ధనవంతుడు మనలాగే మోసపోయి ఈ లోకంలో బ్రతికాడు, తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు, సన్నపు నార వస్త్రాలు తినాలి, త్రాగాలి, మంచి వలగల వస్త్రాలు వేసుకోవాలి, డబ్బు ఉంటే చాలు అనుకున్నాడు. చచ్చి నరకానికి వెళ్ళిపోయి కాలిపోతున్నాడు. అప్పుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళి, అబ్రహామా, నేను ఈ మంటల్లో వేదంలో కాలిపోతున్నాను, కొంచెం నన్ను ఆలుకొని చల్లార్చుడికి ఎవరిని పంపించాలి? లాజర్ను పంపించు అన్నాడు. అప్పుడు అబ్రహాం పలికిన మాట ఏంటో తెలుసండి? కుదరదు. ఎందుకు కుదరదు? నేనేం తప్పు చేశానంటే అంటున్నాడు, లాజరు భూమి మీద దేవుడి కోసం కష్టపడ్డాడు, శ్రమలు పడ్డాడు, చివరికి దరిద్రుడయ్యాడు. కానీ నువ్వు భూమి మీద ఏం చేసావు తెలుసా? కుమారుడా, లోకాసువార్త 16:25 ఉంటుందండి ఇది. కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా సుఖమును అనుభవించితివి, అందుకే నరకానికి వచ్చి కాలిపోతున్నావు అన్నాడు. అంటే భూమి మీద మనుషులు పుట్టింది సుఖపడ్డానికా, తినడానికా, త్రాగడానికా? ఇదే జీవితమా? ఇక దేవుడు లేడా? బ్రతికిచ్చిన దేవుడి కోసం ఏమి చేయరా? తినొద్దంటాం లేదు, త్రాగొద్దంటాం లేదు. తిండి, త్రాగడానికి, బ్రతకడానికి లోకాన్ని ఇచ్చి జీవితం అంటూ ఇచ్చిన దేవుడికి నువ్వేమి చేయనప్పుడు దేవుడు నీకేం అర్థమయ్యాడు? అసలు అర్థం కాక జీవితాలను పొడుచుకుని నాశనం చేసిన వాళ్ళు బైబిల్లో ఎంతో మంది జీవితాలని కళ్ళ ముందు పెట్టాడే. ధనవంతుడు వెళ్ళిపోయి కాలిపోతున్నాడే. ఇస్కరియోతు యోధ యేసుప్రభు వెనకాల ఉండి కూడా యేసుప్రభు అర్థం అవ్వక, నిత్యజీవం అర్థం అవ్వక, చచ్చిపోయిన తర్వాత జీవితం అర్థం అవ్వక 30 వెండి నాణాలకు యేసుప్రభు నమ్మేసి వాడు నరకానికి వెళ్ళిపోయి కాలిపోతున్నాడే. కయ్యను నరహత్య చేసి వాడు నరకానికి పోయాడే. ఇలా బైబిల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు ఎంతమంది వాళ్ళు దేవుడికి భిన్నంగా బ్రతికి ఈ లోకాన్ని ఆశించి ఏమండి పగలకపోయాడు, ఏమండి అసూయకి వెళ్ళిపోయాడు. కయ్యను పగ పెంచుకున్నాడు, సాటి సహోదరుడి మీద చంపాడు, నరహంతకుడు అయ్యాడు. మనం కయ్యను వంటి వారమై మనము ఉండకూడదని కొత్త నిబంధనలో చెప్పాడు. అంటే కయ్యను ఏం చేశాడు చెప్పండి దేవుడు? కనుక దేవుని పిల్లడారా, దేవుడు బైబిల్లో చెప్పిన మాటలలో ఉన్న సారం మనకు ఎక్కాలి, ఆయన మనస్సు మనకు అర్థం అవ్వాలి. మనం దేవుడిని ఆనంద పెట్టే పిల్లలుగా మనము బ్రతకాలి. అప్పుడే దేవుడు మనకి అర్థమైనట్టు. దేవుడు అర్థం కాలేదా? నీ పుట్టుక దేవుడిని సంతోష పెట్టడానికని అర్థం కాలేదా? నీ పుట్టుక అనేక మందిని దేవుని వైపు త్రిప్పడానికని అర్థం కాలేదా? నీ జీవితం వృధా అయిపోతుంది. పౌలు గారు ఎందుకు పుట్టారంటే ఏం చెప్తారు చెప్పండి? అపోస్తలుడికి అన్యజనుడిగా ఉండి అనేక మందిని దేవుని వైపుకు నడిపించాడు. దావీదు గారు ఎందుకు పుట్టారు అంటే తన తరం వారికి దావీదు గారు ఏం చేశారట?
సేవ చేశాడు, కీర్తనలు రాశాడు, దేవుడి కోసం ఎన్నో చక్కటి ఒక మందిరం కట్టడానికి అవసరమైనవన్నీ సమకూర్చాడు. దేవుడు వాళ్ళ జీవితాల్లో దేవుడు అండి. ఈరోజు మన జీవితాల్లో ఆదివారం వస్తేనే దేవుడు, సోమవారం ఉంటాడా, మంగళవారం ఉంటాడా? అసలు మన బ్రతుకులు దేవుడి కోసం బ్రతుకుతున్న జీవితాలు ఏవి చెప్పండి? దేవుని పిల్లలారా, దేవుడిని అర్థం చేసుకోండి, దేవుడి కోసం బ్రతకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మంచి మాటలు ఈ ప్రాంతంలో మీ పిల్లలకు చెప్పడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. విన్న మీ పిల్లల్లో ఈ వాక్యాన్ని ఫలింప చేయండి. రేపటి సభకు తోడుగా ఉండి మరి అనేక మంచి మాటలు వినడానికి కృపను అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమె. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులారా, మొదటి రోజు చాలా ఉన్నతమైనటువంటి సంగతులు మనకందరికీ తెలియచేసినటువంటి దైవజనులు మరి సీనా గారికి ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, విన్నటువంటి మాటలను మనమందరము మన హృదయాలలో భద్రపరచుకొని ప్రభువు మనస్సును గుర్తెరిగి దేవుని యొక్క మనస్సును ఆనంద పెడితే మన జీవితాలు కూడా బాగుంటాయి. లేకపోతే మన జీవితాలు ఎలాంటి దుర్భరమైన స్థితిలోనికి వెళ్ళిపోతాయో, మరణించిన తర్వాత ఎలాంటి నరకాన్ని సంపాదించుకుంటామో చక్కటి మాటలు మనకందరికీ తెలియచేశారు. మరి విన్నటువంటి మాటలను మన హృదయాలలో భద్రపరచుకొని దేవుణ్ణి ఆనంద పెట్టేటువంటి ఆయన ప్రియమైన పిల్లలముగా మనం అందరం ఉండాలనే ప్రేమతో కోరుతూ మంచి మాటలను తెలియచేసినటువంటి మరి దైవజనులకు ప్రభు నామమున వందనములు తెలియజేస్తూ మరి చప్పట్లతో మన అభినందనలు, మన సంతోషాన్ని తెలియచేద్దాం. మరి సమయమున ముగింపు ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. మన మధ్యలో ఉంటున్నటువంటి మరి దైవజనులు మరి నాగరాజ్ సార్ గారు మరి ముగింపు ప్రార్థన చేయవలసినదిగా మనవి చేస్తున్నాను. తదుపరి మరి అన్నగారు ఆశీర్వాదాన్ని ఇస్తారు. ప్రార్థించుకుందాము. సకల ఆశీర్వాదములకు కరుణాభూతుడకు దేవా, ఆశ్చర్యకరుడా, స్తోత్రారుడా, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ అలగనూరు గ్రామంలో క్రీస్తు జ్ఞాన మహాసభలు మొదటి రోజు ప్రభున తండ్రి చక్కగా మాట్లాడిన విధానమును బట్టి నీకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నేను పిల్లల్ని పెంచి పెద్ద చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అన్న మాట మీద ఎన్నో విషయాలు సీనన్న గారి ద్వారా మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నిన్ను సంతోషపెట్టే వారముగా నా తండ్రి నా నశించిపోతున్న ఆత్మల కొరకై భారం కలిగి ప్రార్థించే వారముగా మనందరిని తండ్రి తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. చక్కటి వాతావరణాన్ని మీరు అనుగ్రహించిన విధానమును బట్టి నీకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ క్రీస్తు విజ్ఞాన మహాసభలు మొదటి రోజున తండ్రి చక్కగా మీరు జరిగించిన విధానం అంతటి బట్టి నీకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తిరిగి రేపటి దినానికి తండ్రి సిద్ధపరచండి, బలపరచండి, శ్రేష్టమైన వాక్కులు మాకు అందించండి, సహాయము చేయండి. ఈ చిన్ని మనవులు సజీవుడు పునరుత్థానుడగు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూను మనకును సమస్త పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మరి చేరవచ్చినటువంటి వారందరినీ ప్రేమించి మరి సభల నిర్వాహకులు మరి భోజనాలను ఏర్పాటు చేశారు. మరి అందరూ భోంచేసి వెళ్ళవలసినదిగా మనవి చేస్తున్నాను. మరి ముఖ్యమైన ప్రకటన ఏమంటే మరి రేపటి చివరి దినం మరి తొందరగా ప్రారంభించబడుతుంది. మరి 8 గంటలకంతా మరి వాక్య సందేశం మరి ఇవ్వటం జరుగుతుంది కనుక మరి ఈరోజు మొదటి రోజు ఆలస్యం అయిపోయింది. మరి ఆలస్యానికి చింతిస్తూ మరి రేపటి దినమున కూడా మరి మీరు అందరూ త్వరగా రాగలిగితే కార్యక్రమాన్ని త్వరగా ముగించుకోవటానికి వీలుగా ఉంటుందని తెలియచేస్తూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అందరికీ వందనాలు, సెలవు.